Please do subscribe to Prajabheri News Channel. రెండు రోజుల జాతీయ సదస్సులో ఈరోజు వినియోగదారులందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అతిరథ మహారాజులు అందరూ కూడా డిపార్ట్మెంట్ హెడ్స్ వస్తారు, లోకల్ ఎమ్మెల్యే గారు వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా, మరియు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ జరిగిన తెలుసుకున్న విశేషాలను ఇంకొక 10 మందికి చెప్పవలసిందిగా కోరుచున్నాను. Sir, Suresh sir. This is the second time, sir. They have done last time cancelled. Second time. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న ఇవాళ 2 రోజులు జాతీయ వినియోగదారుల సమాఖ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున జాతీయ చైర్మన్ గారైన డాక్టర్ అనిల్ శర్మ గారు, జాతీయ అధ్యక్షురాలు ప్రీతి పాండే గారు తదితరులు హాజరైపోయి జాతీయ కమిటీ యొక్క నిర్ణయాత్మక నిర్ణయాల కోసం నిన్న ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఈరోజు ఈట్ రైట్ ఫుడ్, సరి అయిన ఆహారం పొందే హక్కు అనే అంశం మీద వినియోగదారుల చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. 2వ రోజు ఇందులో వినియోగదారుల హక్కులతో పాటు దాంట్లో పొందుపరిచినటువంటిది ముఖ్యమైనది ఏంటిదంటే, ప్రతి వ్యక్తి కూడా ఈట్ రైట్ ఫుడ్ అంటే సరి అయిన ఆహారం పొందే హక్కును చర్చించబడ్డాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఆ అంశాన్ని వినియోగదారులందరికీ గ్రామాన మూలమూలన చేరే విధంగా చేయడానికి కోసం ఈరోజు చైతన్య కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇత్యాది అధికారులు పాల్గొంటున్నారు. అనేక మంది మహిళలు, ఇక్కడ మహిళా సంఘాలు, వినియోగదారుల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసి ఈ కార్యక్రమం అనంతరం వాళ్ళకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికెట్ల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు వినియోగదారుల ఉద్యమంలో భాగస్వాములై ఈరోజు ఇక్కడ ఈట్ రైట్ ఫుడ్ అనే అంశం మీద అనేక అంశాల మీద వాళ్ళు తర్ఫీదు పొందినట్టుగా మేము భావించడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ ద్వారా ఇది నింపించడానికి వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. కాబట్టి ఇది ఇక్కడే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సిసిఐ స్టేట్ కమిటీ అధ్యక్షుడిగా మొగిచెల్ల సుదర్శన్గా నేను ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. मौके पर और विश्व उपभोक्ता दिवस के मौके पर जो राष्ट्रीय कार्यक्रम आयोजित कर रहा है, उन्हें हमें प्रतिनिधित्व दे रहा है. इस बार भी 24 दिसंबर को राष्ट्रीय उपभोक्ता दिवस के समारोह में विज्ञान भवन में न केवल मुझे उन्होंने वक्ता के तौर पर सीसीआई के प्रतिनिधि के तौर पर आमंत्रित किया है, बल्कि हमारी मांग को मानते हुए उन्होंने हमारे इस प्रस्ताव को भी स्वीकार किया है कि हमारे 50 प्रतिनिधि इस बार विज्ञान भवन के अंदर उन्होंने आमंत्रित करने का फैसला किया है. मुझे याद है कि उपभोक्ता संगठनों के 2 प्रतिनिधि अंदर नहीं जा सकते थे, और हमने देखा कि पिछले सालों में हमने बड़ी संख्या में अपनी भागीदारी निभाई. रांची में भारत सरकार इस बात के लिए तैयार हो गई है कि वो हमारे प्रतिनिधियों को प्रशिक्षण दे, ताकि लीगल मेट्रोलॉजी के क्षेत्र में हम अधिक प्रभावी ढंग से काम कर सके. साथियों, हमने बड़ी सफलताएं हासिल की है. हमारा परचम लहरा रहा है. आज हम गर्व कर सकते हैं कि हम सबसे बड़े संगठन को प्रतिनिधित्व कर रहे हैं, लेकिन इसके साथ ही एक जुड़े हुए हमारे कर्तव्य और हमारी जिम्मेदारियां भी उसके अनुरूप बढ़ जाती है, और उस पर गर्व के साथ साथ हमें शर्म भी करनी पड़ती है, क्योंकि आज भी देश का सबसे बड़ा गरीब तबका, सबसे पिछड़े लोग, आदिवासी और किसान, ग्रामीण क्षेत्र के लोग उपभोक्ता संरक्षण के कानूनों का पूरी तरह प्रभाव फायदा नहीं ले पा रहे हैं. तो जब हम अधिकार की बात करते हैं तो ये हमारे दायित्वों का भी सवाल आता है. ये हमारी जिम्मेदारी भी बन जाती है कि जिस पद और पोजीशन का लाभ आज हम ले रहे हैं, उसका फायदा हम उस दूर दराज के गरीब, किसान, मजदूर और पिछड़े तबके के व्यक्ति तक पहुँचाए. साथियों, गवर्निंग काउंसिल नई बनी है, और इस नई गवर्निंग काउंसिल की ये पहली बैठक है. तो ये जिम्मेदारी
अब आप सबके कंधों पर है कि कैसे आप देश के इन करोड़ों उपभोक्ताओं के संरक्षण में इस प्रभावी भूमिका को निर्वाह कर सकते हो। ये ताज पहनने का समय नहीं है। आप सब लोगों ने लोकतांत्रिक ढंग से इस गवर्निंग काउंसिल में चुनकर ताज पहना है, लेकिन उस ताज के साथ जुड़ी हुई जिम्मेदारियों को समझने का भी समय है। और मैं उम्मीद करता हूं कि हमारी नई लीडरशिप के नेतृत्व में, हमारे नए आप लोगों के नेतृत्व में हम प्रभावी ढंग से इस दिशा में आगे बढ़ सकेंगे। मैं आप लोगों के बीच इस गवर्निंग काउंसिल की बैठक का उद्घाटन करने के लिए यहाँ हूँ। इसका मेरे जाने की अपनी मजबूरियाँ हैं। पिछले दिनों जिस तरह ट्रेनें लेट हुई है, फ्लाइट्स लेट हुई है, और आखिरी वक्त पर मैं किस तरह यहाँ पहुँच सका हूँ वो मैं आप लोगों के साथ फिर कभी शेयर करूँगा। और कल की बैठक के लिए मुझे जाना है। लेकिन आप देखिए कि रिजर्व बैंक ऑफ इंडिया खुद बुला करके आपसे बातचीत करने को तैयार है। 21 तारीख को उन्होंने हमें बुलाया है, सिंचाई के प्रतिनिधि को बुलाया है। तमाम देश के बड़े संगठन आपसे बात करने को तैयार है, क्योंकि वो आपकी उस ताकत को समझते हैं। लेकिन इसके साथ जुड़ी हुई जिम्मेदारी जो बहन प्रीति ने अभी कही, हम सबको प्रशिक्षित होना पड़ेगा, हम सबको तैयार होना पड़ेगा। जो अरुण जी ने कहा कि हमें अपने कैडर को खड़ा करना पड़ेगा, तभी हम इसका पूरा लाभ ले सकते हैं। शिशु बड़ा हो गया है, उन्होंने कहा दौड़ने की जरूरत है। उन सबसे ज्यादा जो हमारी जिम्मेदारी बढ़ गई है, इसको समझने की जरूरत है। मैं जल्दी में हूँ, यहाँ से जा रहा हूँ। इसका मतलब ये नहीं है कि मैं यहाँ सिर्फ चर्चा शुरू करने आया हूँ, मैं इसका उद्घाटन करने आया हूँ। पूरे 2 दिन ये गवर्निंग काउंसिल की मीटिंग भी आज आपको 3 घंटे चलाइए। एक आदमी से प्रीति जी इसको अभी 3 घंटे मीटिंग को चलाइए, लंच के बाद दोबारा चलाइए, और एक पदाधिकारी से उनकी मन की बात को सुनिए, पूरा समय दीजिए। अभी हम सबको समय नहीं दे पाए, लेकिन ये मीटिंग कंटिन्यू रहेगी। आप लोग अपनी प्रॉब्लम्स बताइए। जो प्रस्ताव की बात अभी सरराज जी ने की है, बिल्कुल आप अपने लिखित प्रस्ताव आज पेश करिए। और मेरे पीछे से भी, क्योंकि अब मैं आपकी गवर्निंग काउंसिल का हिस्सा नहीं हूँ, अरुण जी मेरे साथ दिल्ली जा रहे हैं, वो भी आपके संरक्षक मंडल का हिस्सा है, लेकिन आपके अध्यक्ष, आपके कार्यकारी अध्यक्ष, आपके राष्ट्रीय उपाध्यक्ष, आपके राष्ट्रीय महासचिव, तमाम पदाधिकारी यहाँ मौजूद हैं जो 2 दिन तक रहेंगे, और तमाम विषयों पर प्रभावी चर्चा कीजिए। और प्रीति जी, असरराज जी, मैं आपको ये जिम्मेदारी देके जा रहा हूँ कि कैसे जो प्रस्ताव आ रहे हैं उनको इम्प्लीमेंट करने की दिशा में हम काम कर सकेंगे। आप एक टॉपिक पर एजेंडा आइटम में विस्तार से चर्चा कीजिए और पूरी रिपोर्ट बना करके हमें भेजिए। साथियों, हमें प्रशिक्षण के साथ, तमाम चीज़ों के साथ आगे बढ़ने की जरूरत है। और हमने 21 और 22 दिसंबर को विशेष प्रशिक्षण का कार्यक्रम जयपुर में रखा है। जो आना चाहते हैं आ सकते हैं। 23 दिसंबर को हम दिल्ली में एक मीटिंग इसी के लिए कर रहे हैं, और उसमें हम ट्रेनिंग का एक प्रोग्राम बना रहे हैं। और 24 दिसंबर को आप में से जो भी राष्ट्रीय उपभोक्ता दिवस समारोह में शामिल होना चाहते हैं, आप बता दें। नए सिरे से संगठन की पूरी कवायद चल रही, पूरे डेमोक्रेटिक पैटर्न से आपने देखा, पहली बार हमने बैलेट के सहारे चुनाव कराने की कोशिश की है, और सर्वसम्मति के साथ हमने पूरी कोशिश की कि हर स्टेट में हम डेमोक्रेटिक पैटर्न को लेकर आए। उसी की दिशा में हमारी गवर्निंग काउंसिल इस बार चुनी गई, और कई स्टेट्स में हमारे इलेक्शन हो गए। हमारे नॉर्म्स के मुताबिक अभी 3 स्टेट्स में हम बाई बैलेट और इलेक्शन कराने जा रहे हैं। बाकी जगह चूंकि मेंबर्स की सीमाओं के हिसाब से कई जगह नॉमिनेशन का भी पावर है, बाकी जगह हम नॉमिनेशन कर पाएंगे। सभी कार्यकारिणी भंग कर दी गई है, 3 को छोड़ करके। तेलंगाना अभी अस्तित्व में है, अभी गुजरात अस्तित्व में है, और राजस्थान अस्तित्व में है, क्योंकि दिसंबर और जनवरी में हम चुनाव कराने जा रहे हैं। 3 में प्रदेश में चुनाव हो गए, उत्तर प्रदेश चुनाव हो गया, हमारी सबसे बड़ी टीम यहाँ मौजूद है, चेन्नई में चुनाव हो गया, पौंडीचेरी में चुनाव हो गया। बाकी जगह हमने नॉमिनेशन की प्रक्रिया शुरू कर दी है। तो आप लोग अपने अपने क्षेत्रों में संगठन को आगे बढ़ाने के लिए अच्छे लोगों के नाम दीजिए। और जो लोग प्रदेश अध्यक्ष की जिम्मेदारी लेना चाहते हैं, मैं उनको स्पष्ट कर देना चाहता हूं कि उन्हें कम से कम 25 मेंबर अपने स्टेट से देने होंगे, तभी दोबारा प्रेसिडेंट का नॉमिनेशन किसी भी व्यक्ति का किया जाएगा। नहीं, हम दोबारा प्रेसिडेंट का नॉमिनेशन नहीं करेंगे, क्योंकि किसी भी स्टेट में मिनिमम हमारा क्राइटेरिया 25 का हो गया है। वो आप लोग उसकी जिम्मेदारी लीजिए, इस कार्यकारिणी में विचार कीजिए कैसे हम संगठन को मजबूत कर सकते हैं, कैसे हम गरीब, किसान, मजदूर, पिछड़े तबके के उपभोक्ता के आंसू पहुंच सकते हैं। अभी तो यह लड़ाई है, आगे बहुत लड़ाई है, और मुझे पूरा विश्वास है कि आपके इस नेतृत्व में, जब लोकतांत्रिक तरीके से नेतृत्व की सीमाएं बदल रही है और नए लोग, मैं भी बात कर रहा था 2011 में प्रीति और सरराज जी पहली बार सीसीआई से जुड़े थे। आज 13 साल के बाद 2024 में इन्होंने लीडरशिप ली है, अध्यक्ष, कार्यकारी अध्यक्ष दोनों पदों पर आ गए हैं। हम 30 साल पुराने वाले लोग पीछे हो रहे हैं, और आने वाले लोग जो नए जुड़ रहे हैं, बहुत सारे लोग मेरे साथ अभी रास्ते में थे। मैंने कहा कि 10-11 साल में खुद तैयार हुई है, आप में से पता नहीं कौन अगला अध्यक्ष होगा, कौन इस सब के लिए करेगा, लेकिन मेरा विश्वास है, और मैं आपको ये विश्वास दिलाता हूं कि आगे वही बढ़ेगा संगठन में जो काम करेगा। शरणराज जी ने करके दिखाया है और अपना पद पाया है। जिन लोगों ने काम किया है उनके साथ हम हैं। हमारा कोई स्वार्थ नहीं है, हमारा किसी से इंटरेस्ट नहीं है, हम किसी समूह के साथ नहीं है, हम किसी ग्रुप के साथ नहीं है। और आज आप सब लोगों ने भी मेरे साथ ये शपथ ली है, प्रतिज्ञा ली है कि आप बिना किसी स्वार्थ के, बिना किसी भय के
और बिना निजी हितों की पूर्ति के लिए उपभोग का हित में काम करेंगे। मैं उम्मीद करता हूँ कि आप मेरे इस विश्वास पर खरा उतरेंगे। धन्यवाद। जय हिंद। CCA National President, I will please come to that. ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ స్థాయి ఇప్పుడు విచ్చేసి ఉన్నారు. BWO మేడం గారు వీళ్ళు తెలుసు. తర్వాత జనరల్ సెక్రటరీ శ్రీ విఖ్యాతి షెనాయ్ ఐదు, CCA జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ హరిబాబు గారు వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాలి. సెక్రటరీ గారైన శ్రీమతి మరొక తెలుగు రాష్ట్రమైనది క్యాప్కు వైస్ చైర్మన్ శ్రీ రాజారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి గారు జనరల్ సెక్రటరీ గారైన శ్రీ శ్రావణ్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. I invite Sri Sheetal Kumar sir, CCA General Secretary from Bangalore. Please consider as Sheetal Kumar sir. Madam Preeti Pandey garu గుజరాత్ రాష్ట్రం నుండి వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో సుదీర్ఘంగా పాల్గొంటూ వస్తున్నారు. CCA కన్జ్యూమర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అనేది జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక సంస్థ. దానికి జాతీయ నేషనల్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి కమిటీలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే భాగంలో శ్రీమతి ప్రీతి పాండే గారు జాతీయ అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. వారు ఇక్కడ పాల్గొంటున్నారు. అది మన అదృష్టంగా భావిస్తున్నాం. వారు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలుగుతుంటారు కాబట్టి అవి మనం తర్వాత షెనాయ్ గారు కూడా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. మన భాషలో తర్జుమా చేసుకోవచ్చు. సో ముందుగా మీకు చెప్పడం జరిగింది, ఇవాళ కార్యక్రమం ఇక్కడ మహిళలు ఎక్కువ పాల్గొన్నారంటే ఈట్ రైట్ ఫుడ్ అదొక హక్కు. ఏంటంటే సరైన ఆహారం పొందే హక్కు మనకి చట్టం ద్వారా కల్పించబడింది. అవకాశం కాదు, అది హక్కు. అంటే సరైన ఆహారం ఉత్పత్తి చేసేవాడు కూడా సరైన చేయాలి, ఇచ్చేవాడు సరైన చేయాలి. ఆ సరైన పొందే హక్కు మనకు కల్పించబడ్డది చట్టం ద్వారా. ఆ అంశం మీద జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి మరి సభాధ్యక్షులుగా వ్యవహరించే కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా శ్రీ చక్రపాణి గారు కోరుతున్నారు. మహిళలు మన ప్రాణులు మీరందరూ కూడా.
నిజంగా ఇంతమంది మహిళలు అనిల్ గారికి చెప్పాలి, ఇంతమంది మహిళల్ని తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. మహిళలు రావడం కూడా కష్టమే, ఎందుకంటే మనం ప్రతి ఒక్క వస్తువు కొనే వాళ్ళం మనమే. చింతపండు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి సీతుల దాకా మనమే కొట్టాలి అన్ని మొత్తం కదా. ఎంత ఖరీదు అవుతుంది, ఎంత అవుతుంది అని మనమే అడుగుతాం. వాళ్ళు ఏమంటారు, కొట్టే కొని లేకపోతే మాకు వాడతారు. కాబట్టి బాబు కొనేదాకా పెట్టేదాన్ని ఎంత పడతాను కదా. అందుకని మేలైన వస్తువులు మనం ఎన్నుకోవాలి. మేలైన వస్తువులు మనం పంట పొలాలు చూడండి, మేలైన వస్తువులు పండిస్తాం. మనం ఖరీదైన మందులు వేసి పండిస్తాం. ఆ మేలైన వస్తువులను ఏం చేస్తున్నారు, మనకు ఉండవాలి అమెరికా పంపిస్తారు. ఇక్కడ అన్ని మంచి మంచి వస్తువులన్నీ మామిడి పండు అనుకో, బియ్యం అనుకో అన్ని మొత్తం ఏది కూడా మొత్తం అమెరికాకి పంపిస్తారు. మనం చెత్త ఎదుగుతాం, మనం చెత్త పరిస్థితులు బతుకుతున్నాం మనం. కాబట్టి మీరందరూ కూడా మేలుకొని, మహిళలందరూ మేలుకొని మరి ప్రతి ఒక్క ఏ వస్తువు కొన్నా కానీ ఆ వస్తువు చిట్టి తీసుకోండి. మీరు తీసుకుంటే ఎంత అవుతుంది ఖరీదు, అవతల కొట్ల ఖరీదు ఉంటుంది, ఇవతల కొట్ల ఖరీదు ఉంటుంది, అక్కడ కొట్టుకుంటుంది. షాపులు చెప్తున్నానండి, ఆ షాపులో అన్ని కలిసి ఉంటాయి, ఈ షాపులో కూడా అన్ని కలిసినాయి. వాళ్ళ డబ్బా దగ్గర నుంచి వాళ్ళ డబ్బా తీసుకుంటే అది కలిసినాయి, మొత్తం కలిసినాయి. ఏమి తీసుకో, ఆయిల్ తీసుకోండి, ఆయిల్ కూడా కలిసినాయి మొత్తం. ఇంత ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, పల్లి నూనె అంటాడు. పల్లి నూనె ఎక్కడి నుంచి వస్తుంది, మనకి పంటలు ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడన్నా పండించారు, పంటలు ఎక్కడన్నా ఉన్నాయి, పల్లి పండుతుందా ఈ రోజుల్లో, పండటం లేదు. కాబట్టి పల్లి నూనె అంతంత ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచించాలి. పల్లి నూనె అంటాడు, సన్ఫ్లవర్ అంటాడు, ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఇవన్నీ వస్తున్నాయా మనకి, మంచిగా ఫుడ్ వస్తుందా, మంచి పదార్థం తింటున్నామా మనం ఈరోజు? ఎక్కడ తింటలేదు, ఎవరు కూడా తింటలేదు. కాబట్టి మేము ఆలోచించాలి. మీరందరూ వినియోగదారుల సంఘాలు చేరండి. మీరందరూ వినియోగదారుల సంఘాల్లో ఏం చేయాలో అది కూడా మీరు తెలుసుకొని, మన చక్రపాణి గారు ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన అన్ని చెప్తూ ఉంటారు. సార్ ఉన్నారు, మేడం ఉన్నారు. మేడం గుజరాత్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో మేడంకి, అన్ని సంఘాలతో అసలు ఎంత పని చేస్తున్నట్టు అంత పని చేస్తారు మేడం. ఎక్కడ మీరు ఆఫీసులో పోరు, ఎవరైతే ఆఫీసులు ఉంటారో ఆఫీసులో భయపడతారు. మీరంతా భయపడాల్సిన లేదు, ఎందుకంటే మన సొమ్ము మనం తింటున్నాం, మనం సేకరణ చేస్తున్నాం. కాబట్టి ఎవరినైనా సరే నిలబెట్టి మాట్లాడటానికి హక్కు మీకు ఉంది, నిలబెట్టి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది మీకు. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏ షాప్లో కొన్నా కానీ రిసిప్ట్ తీసుకోండి, రిసిప్ట్ దగ్గర పెట్టుకోండి. బియ్యం దగ్గర నుంచి ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, మీకు తెలుసలేదు, ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, ప్లాస్టిక్ పప్పు వస్తున్నాయి, ప్లాస్టిక్ ఉల్లిపాయలు వస్తాయి. ఉల్లిపాయలు కూడా కెమికల్ అప్పించి తీసుకొస్తున్నారు. ఎల్లుల్లిపాయలు మీరు చూసారో లేదు, నేను ఈరోజు చూసినాను. ఎల్లుల్లిపాయలు కూడా సిమెంట్తో చేసి ఎల్లుల్లిపాయలు లాగా చేస్తున్నారు. అది కూడా తెలుసుకోవాలి. మనం చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి వినియోగదారుల సంఘాల్లో చేరండి. మీరందరూ బాగా పటిష్టంగా పని చేయండి. అసలు మీరు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. నిజంగా మా దగ్గర కూడా వస్తారు, కానీ గాలి వదిలేస్తారు. ఇట్లా చెప్పినవన్నీ వదిలేస్తారు. అట్లా వదిలేయకుండా జాగ్రత్తగా మీరు మాట్లాడండి, జాగ్రత్తగా తెచ్చుకోండి. మంచి ఫుడ్ తినండి, ప్యాకేజీ తెచ్చుకోబాకండి బజార్ నుంచి. అవన్నీ తెచ్చుకోండి, ఇంట్లోనే ఫుడ్ చేసుకొని ఇంట్లోనే తినండి. పిల్లలు కూడా ఇంత చాటికి చేస్తారు కాబట్టి పిల్లలు కూడా మంచి ఫుడ్ పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుదర్శన్ గారికి మరి ధన్యవాదాలు. మీకు మరి ఫస్ట్ మీకు చెప్పాలి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారు శంకర్ గారు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారి గారు గౌరవనీయులు వాసురావు గారు వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని తదుపరి కొనసాగించవలసిందిగా సంబరాలు చక్రపాణి గారు. నమస్కారం సార్, సంతోషం రావడం కమిషనర్ గారికి హార్దిక స్వాగతం పలుకుతున్నాను. నేను 4 మాటలు చెప్పడానికి ముందు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడానికి కారకులవుతున్నటువంటి దాదాపు 15 రోజులుగా నేను సడన్గా ఇక్కడ నేషనల్ సెమినార్ జరగాలని చెప్పిన మా యొక్క నిజామాబాద్ హిందూ కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గం యొక్క సపోర్ట్తో ఆర్గనైజ్ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. నిన్న మేము గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, జాతీయ స్థాయి కమిటీ. కాబట్టి సాంప్రదాయంగా నేను
వారిని కూడా డ్యాష్ మీదకి ఆహ్వానించిన అవసరం ఉంది. మరి కమిటీ గారిని హిందూ వినియోగదారుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు పెందర్ అనిల్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ డాష్. అనిల్ కుమార్, మహాదేవ్ ఉపాధ్యక్షుడు వర్మ గారు, ప్లీజ్ కమ్. జనరల్ సెక్రటరీ సందు ప్రవీణ్, ప్లీజ్ కమ్. రిమైనింగ్ గైన రత్నాకర్ గారు, మహాదేవ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం సాధితం చెప్పారమ్మా. మీరు ఇక్కడ చాలా క్రియాశీలకంగా ఆహార కల్తీ నివారణలో, ఆహార కల్తీ లేని మంచి భోజనం ఇవ్వడంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఐసిడిఎస్లు, డిఆర్పిఓ మేడం గారి ఆధ్వర్యంలో సూపర్వైజర్లు అందరూ కమిషనర్ గారు రావడం చాలా సంతోషం. మీరు కూడా వారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే గత 6 నెలలుగా మీరు చూస్తున్నారు, ఏ పేపర్ చూసినా కూడా ఆహార కల్తీ లేని వార్త లేని పేపర్ లేదు. మెయిన్ ఎడిషన్ ఆహార కల్తీ ఎక్కడో మూలంగా సంఘటన బయటపడుతున్నది. మెయిన్ ఎడిషన్లో 6 నెలల నుంచి భయంకరమైన వాతావరణం. దీంట్లో ఈ యొక్క ఆహార కల్తీ నివారణలో మరియు పౌష్టికాహారం మనకు ఇవ్వడంలో మరియు మనందరినీ సూపర్వైజ్ చేయడానికి, ప్రజారోగ్య చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య పాత్ర మనకు తెలుసు. అందుకే వారిని కూడా ఇవాళ ఆహ్వానించుకున్నాం. వారిని అందరూ వినియోగదారులే, పుట్టిన వారు చనిపోయిన కాబట్టి అందరూ వినియోగదారులే. వారిని పిలవడం కానీ వారు అర్జెంటుగా ఉన్నారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇక్కడ వాంకిడి సార్, అది వాంకిడిలో వంకల గురుకుల హాస్టల్లో ఆహార కల్తీ వల్ల ఎఫ్ఎస్ఓ గారు ఉన్నారు. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విలేజ్ మర్చెంట్ ప్రెసిడెంట్గా రాలేదు, కార్యదర్శి గారు రాజు గారు వచ్చారు. భారత కార్యక్రమానికి వెలుగులోకి రావాల్సింది. ఓకే వాంకిడిలో ఏం జరిగింది? ఆహార కల్తీ సంఘటనలో ఒక ఆమె సిక్ అయిపోయి దాదాపు 15 రోజులు చాలా తీవ్రంగా అస్వస్థతకు గురైనప్పుడు ఆహార కల్తీ మీద ప్రత్యేక కార్యక్రమం ఇలా ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యంగా మీరు పిలుచుకున్నాం కాబట్టి వారి అమూల్యమైన సందేశాలు ఇచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్లో మనం వెళ్తాం. సార్ నమస్తే. ఓకే Ready? Right. ఫోరమ్స్ ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన ఫోరం కన్స్యూమర్ ఫోరం. మనకు అంటే ఏదన్నా మనం వస్తువు కొనుక్కున్నా, నాణ్యత లేకున్నా, కల్తీ ఉన్నా ప్రతిసారి కోర్టు చట్టం ఇది ఆశ్రయించడం అనేది ప్రతి పౌరులకు ఇబ్బంది. కాబట్టి ఈ విధంగా కన్స్యూమర్ రైట్స్ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. వేదిక మీద ఉన్న దాని రిప్రజెంటేటివ్స్ అందరికీ, అధ్యక్ష కార్యదర్శులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ హాజరైన పట్టణ ప్రజలకు, వివిధ ప్రతినిధులకు కూడా స్వాగతం చెబుతూ, ఇది ఈ విధంగానే చైతన్యం చేయాలి. పౌరుల యొక్క వినియోగదారుల హక్కుల కోసం అనేక రకమైన సంస్కరణ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. జ్యువెలరీ వ్యాపార సంస్థ ప్రతినిధిగా సెక్రటరీ గారు వచ్చారు. వారిని కోరారు మనకి ఇక్కడ హాజరైన ముఖ్య అతిథులకి చిన్న సత్కారం చేస్తారు. ప్రారంభించారు. ఓకే జిల్లా సెక్రటరీ ముందుగా అవర్ నేషనల్ ప్రెసిడెంట్ మేడం ప్రీతి పాండ్యా మిలేనియం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజుగారు పెద్దగా చెప్పరు.
అలాగే ఇటు సైడ్ రైట్. సొసైటీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు వారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతారు. మేడం ఆదర్శ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్. శ్రీనివాస్ గారు, వర్మ గారు, వాసురామ్ గారు. సిసిఐ నేషనల్ కాన్ఫరెన్స్ రెండో కార్యక్రమం 2వ రోజు గవర్నర్ పడిన తర్వాత జరగడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తెలంగాణ సిసిఐ ప్రెసిడెంట్ సుదర్శన్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి కీలక బాధ్యత వహించినటువంటి సిసిఐ నేషనల్ ప్రెసిడెంట్ ప్రీతి పాండ్యా గారికి, అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీ విద్యాలక్ష్మి గారికి, అదేవిధంగా నేషనల్ సిసిఐ జనరల్ సెక్రటరీగా చక్రపాణి గారికి, శివపార్వతి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో అధికారులుగా చేసినటువంటి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా సంక్షేమాన్ని కృషి చేస్తూ ఈనాటి కార్యక్రమంలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మరి అందులో వారి తరఫున అసాల్ గారికి, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాసురావు గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ శంకర్ గారికి, మిగతా అతిథులకు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న సిసిఐ ప్రతినిధులకు, మహిళా అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాము. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఏర్పడి కనీసం 40-39 సంవత్సరాల దగ్గర అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా వినియోగదారులు కూడా ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వం అనేది లేదు. అంటే వినియోగదారులుగా చాలా నష్టపోతుంటారు. వినియోగదారుల చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారులు వెచ్చించే ప్రతి పైసా కూడా పూర్తి ప్రతిఫలాన్ని పొందాలి. ఆ విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ వస్తువు కొన్నా వాళ్ళు ఇచ్చింది కొంటాం, ఎంఆర్పి కూడా చూడలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. మనం అందరం కూడా వినియోగదారులు అంటే ఎవరో కాదు, మన అందరం కులం మతం ఏమీ లేదు, వయసు కూడా తేడా లేదు, మనం అందరం వినియోగదారులే. వినియోగదారులు అంటే ప్రత్యేకంగా ఎవరు ఉండరు. కాబట్టి వినియోగదారులుగా మనకు కొన్ని హక్కులు కల్పించింది రాజ్యాంగం. దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నిర్లక్ష్యం వల్ల ఈరోజు వ్యాపార సంస్థలు
వ్యాపార సంస్థలు మనల్ని దగా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువైపోయింది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బీపీ షుగర్ అనేటువంటిది ఉంది. దానికి కారణం ప్రధానమైనటువంటి తెల్లారి ఉదయం మనం తీసుకునే పాలు నుంచి చివరికి మన ఆయిల్లో కూడా ప్రతిదీ కూడా ఎటువంటి కల్తీ లేకుండా లేదు. దాన్ని నియంత్రించడానికి అధికారులు శిక్షలు ఉన్నా కానీ ఎల్లవెల్లా అన్నీ నిరీక్షించలేము. కాబట్టి వినియోగదారులుగా మనమే అప్రమత్తతగా ఉండి మనము ఏది క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ లేని తక్కువ ధరకి ఇచ్చుకుంటే ఈరోజు మనం తక్కువ ధరకి వచ్చిందని ఆహార పదార్థాలు కొంటే రేపు లక్షలాది రూపాయలు డాక్టర్లకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం వినియోగదారులుగా విజ్ఞానవంతులై చైతన్యవంతులై ప్రతిదీ పరిశీలన దృష్టిలో చూసుకొని ఆ తర్వాత మనం కొనే వస్తువుల్లో కూడా ధరలు కానీ నాణ్యతలో కానీ ఈ విధంగా చూసుకొని కొంటేనే మనకు రక్షణ కల్పిస్తుంది. చట్టం రక్షణ ఉంది కానీ మనం ఉపయోగించుకోవటం లేదు. అదేవిధంగా వినియోగదారుల ఫోరం అనేది మీకు అందరికీ కమిషన్ ఉంటుంది. దానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలో కూడా 30-40 లక్షలు ఖర్చు పెడుతున్నా కానీ వినియోగదారుల ఫోరంలో కేసులు తక్కువ అవుతున్నాయి. దానికి కావాల్సిన చైతన్యం, దానికి ఏం ఖర్చు లేదు కానీ చాలా మందికి తెలియదు. వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేయాలంటే డబ్బులు కావాలా, తర్వాత అడ్వకేట్ పెట్టుకోవాలా అనేటువంటి ఆలోచన మైండ్ ఉంది. వినియోగదారుల ఫోరం అనేది కమిషన్ అనేది సపరేట్ కోర్టు కాదు, మామూలు సాధారణ కోర్టు కాదు, వినియోగదారుల ఉద్యమ ఫలితంగా ఏర్పడినటువంటి కోర్టు అది. అంటే కోర్టు అంటే ఒక కమిషన్ అనేది దాంట్లో 3 సభ్యులు ఉంటారు. వారి ద్వారా మనకు రక్షణ. జిల్లా స్థాయిలో 5 లక్షల రూపాయలు కూడా ఎలాంటి ఫీజు లేదు. 50 లక్షల వరకు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కమిషన్ ఉంది. ఇటువంటి కంప్లైంట్స్ మనం చేసుకోవడం దాని వల్ల ప్రతి డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వారికి తెలియజేస్తే అనేక రకాలైన దాని చర్యలు తీసుకుంటాయి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ అనేటువంటిది చాలా కఠినమైనటువంటి శిక్షలు. అది నేరం కానీ అతను కల్తీ నిరూపించగలిగితే అది ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు పెనాల్టీ, 6 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్షలు విధించేటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉన్నాయి. కానీ మనం ఉపయోగించుకోవడం లేదు, మనం తెలుసుకోవడం లేదు. అదేవిధంగా మనం ప్రశ్నించే తత్వం కూడా అవసరం ఉంది. ఏ వస్తువు కన్నా మనం తీసుకుంటాము, మళ్ళీ మనం ఏదైనా పాడైనా లేదా చెడిపోయినా మనం అడగడం లేదు. అడగలేదని ఏంటంటే వాళ్ళ వ్యాపారస్తులు కూడా ఎవరు అడగడం లేదనేటువంటి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చేసి నేను ముగిస్తాను. మా తిరుపతిలో నేను ఎస్పీ మహిళా యూనివర్సిటీలో ఒక చిన్న సమావేశం జరిగినప్పుడు ఒక అవేర్నెస్ జరిగినప్పుడు తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత ఒక అమ్మాయి ఒక సంక్రాంతిలో ఒక పెద్ద షోరూంలో జీన్స్ ప్యాంట్స్ రూపాయలు తీసుకున్న తర్వాత ఆమె సంక్రాంతికి వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకునింది. అంటే వారం రోజులు ఉంటాం మనం సంక్రాంతికి వస్తే మళ్ళీ ఆమె ఒకేసారి వేసి ఉతికే కలర్ పూర్తిగా పోయింది. జీన్స్ పోయిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వచ్చి అడిగింది, ఏమయ్యా ఇవాళ కలర్ పోయింది, నాకు వేరే ఏంటంటే మీరు అమ్మేదంటే అమ్మేది తీసుకోపోవాల్సింది, తప్పుడు నేనే రిటర్న్ ఇవ్వమని చెప్పాడు. నాకు ఫోన్ చేసింది, సార్ మీరు ఏదేదో ఉపన్యాసాలు చెప్పారు, ప్రశ్నించండి లేదంటే కేసులు ఏంటి కంప్లైంట్ ఏంటంటే ఇదేమన్నా చేసినా మీరేమన్నా చేసుకోండి, నేను రిటర్న్ ఇవ్వమని చెప్పాడు. సరే లేదమ్మా నేను అన్నది పెట్టాను. మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను, నేను మిలియన్ పర్సెంట్ రోజు ఇతనికి ఏం జరిగిందంటే మన అడిగితే నేను పోలీస్కి అయితే మనకు అందరూ ఫోరం వేస్తాను అదే వేస్తానంటే ఏమైనా చేసుకుంటే అన్నమాట. సరే అవన్నీ ఎందుకు అందరూ మనిషి రామని చెప్తానంటే ఆయన పోయండి, ఏమయ్యా ఇట్లా ఉన్నారని అంటే లేదు సార్ అది జీన్స్ ప్యాంట్ కలర్ పోతుంది అని. కలర్ ఎట్లా పోతుంది, అది జీన్స్ ప్యాంట్ పోయినట్టు అది వ్యక్తి కాబట్టి స్టోన్ వాషింగ్ అయినా కొద్ది రోజుల తర్వాత పోతుంది, ఒకేసారి పోదు. అటువంటి నీ దగ్గరికి వచ్చుకుంటే నువ్వు ఎందుకు నీ దగ్గర కొన్నారు, నీకు నమ్మకం ఎంత స్టాక్ ఉంది, బిల్లు ఇస్తావు, నమ్మకంతో కొన్నారు. ఇదే ఇచ్చినట్టు ఈ ప్యాంటు ₹400 బజార్లో దొరుకుతుంది. అక్కడ కొనుక్కోకుండా నీ దగ్గరికి వచ్చి నమ్మకం మీద ఉంటుంది అనుకుంటే నువ్వు సమాధానం చెప్తుంటే సార్ మాది మెటాబీస్ విజయవాడ, మా సార్ దుబాయ్లో ఉన్నాడు, ఒక వారం రోజులు టైం ఉండి రీఫండ్ ఇస్తాను, ఏదైనా చేస్తానులేండి అన్నాను. అయ్యా నీకేం నష్టము, నువ్వు కొనుక్కున్న కంపెనీ వాడికి రిటర్న్ చేసి నీకు కూడా నష్టం ఉండదు, వాడు ఇస్తే వాడు రిటర్న్ ఇస్తాడు, వాళ్ళకి గ్యారంటీ లేకపోతే ఎందుకంటే లేదు సార్ 2 రోజులు టైం వేయండి. ఈ అమ్మాయిని అడిగాను ఏమో ఉంటామంటే లేదు సార్ ఇస్తే ఏమంటే ఏమైనా చేయండి అని చెప్పి. సరే నేనేం చేశానంటే ఆ మాట్లాడుతూనే ఉంది. నేను అక్కడ కౌంటర్ దగ్గర బిల్లు వేసేది వెళ్ళాను. ఒక ఆమె తీసుకుంటాం చీర ₹5,000 చీర తీసుకుంటాం. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఏమ్మా మొత్తం ఆ చీర అంటే ₹5,000 సార్, మీరు ₹5,000 తీసుకుంటున్న చీర బాగానే ఉంది, మళ్ళీ ఈ అమ్మాయి ఆ ₹800 చీర తీసుకుంటే నేను దాన్ని దిక్కులేదు, మళ్ళీ రేపు మీరు ఏమైనా అయితే పరిస్థితి ఇది అని చెప్పి. ఆమె ఏమైందంటే సరే ఆలోచన చేసి అడ్డ పెట్టేసి తీసుకోవడం దూరం వచ్చింది. ఇంకొక ఆయన తీసుకుంటాను అదే అమ్మాయి, అదే చీర తీసుకుంటే అదే అమ్మాయి చెప్తే నేను కొంచెం అడిగాను. ఆ అమ్మాయికి ₹800 దిక్కులేదు పరిస్థితి, మీకు ఇటువంటి షాపులో కొంటే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి అమ్మా అని చెప్తే ఆమె తీసుకోకుండా బాగా వచ్చింది. ఇందులో ఈ అమ్మాయిని ఏం చేసినట్టు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డబ్బులు చేతిలో పెట్టేసి 8 రోజులు సరే ఇవ్వండి మా జరిగిపోయింది. ఇంతసేపు ఏం చెప్పాడు, మా ఓనర్ని అడగాల, మా ఆయన రావాలా
ఆయన వచ్చేసరికి కొద్ది అంటే 4 సార్లు మనం తిరుగుతాం, మళ్ళీ వెళ్ళాలని పోలేక మనకు పనులు ఉంటాయి. కాబట్టి మీరు నిజంగా ప్రశ్నించి గట్టిగా క్వశ్చన్ చేస్తే ప్రశ్నించేంత వరకు అనేది ప్రతి ఒక్కటికి రావాలా. ప్రతి చోటలో కూడా న్యాయం ఉంది, మా ఎక్కడ లేదు అనేది లేదు. అదేవిధంగా మా పెద్ద సూపర్ మార్కెట్లో మనం ఏం చూస్తాం, ఏ వస్తువు కావాలో ఎంఆర్పీ చూస్తాం. ఇంకా ఇప్పుడు 100 గ్రాములు 50 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు అని ఉంటుందని మేము అనుకుంటాం. కానీ బిల్లుల్లో కూడా మార్పు జరిగింది. ఒక చోట చిన్న ఒక 25 రూపాయలు ఒక చిన్న సీట్స్ తీసుకునేది ఆమె, దాని మీద 25 ఉంది, వాడు బిల్లు వేసి 35 వేసాడు. మనం ఎప్పుడు గమనించుకోము, బిల్లు చూసుకోము, ఎంఆర్పీ చూస్తాం మనం అంతే. ఇంటికి తెచ్చిందాక మనం చూసుకోం బిల్లు కరెక్ట్ వేసి ఉంటాడు. ఇలా చూస్తే ఏమైందంటే ఆ 35 రూపాయలు బిల్లు వేసాడు, దాని మీద ఎంఆర్పీ వేసి ఆ అమ్మాయి 2 సార్లు జరిగేది. ఆ అమ్మాయి వచ్చి నాకు వేరే ఈనాడు ఆఫీస్కి వెళ్తే అది చెప్తే నా దగ్గరికి వచ్చేసాను. నేను పోయి నేరుగా అడిగాను, అసలు పొరపాటు అయిపోయి సార్ మేము ఇచ్చేస్తానని. నేను వెళ్ళే ముందు లీగల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళాను, లీగల్ మెట్రాలజీ వాడు టెక్నికల్ శాఖ వాడు దాని కన్సర్న్ తీసుకెళ్తే ఆయన చూసి మా తప్పు కదా, మీరు ఎంఆర్పీ ఒకటి ఉంది, దాన్ని ఏం అడగలేదు. ఎంఆర్పీ ఎంత నమ్మొచ్చు, నాకు చట్టం లేదు. మనం ఎంఆర్పీ ఎంత వేసాడు, ఆ రేటు బిల్లు వేయాలి కదా, ఎక్కువ పడిందంటే సార్ అంతకుముందు పెరుగుతుంది రేట్లు, అది అట్లే ఉండిందని. మార్చలేని దానికి 15 రూపాయలు ఆ రోజుకి అప్పటికప్పుడు పెనాల్టీ వేయడం. అంటే 25 రూపాయలు అది కాదు. మనం ఇప్పటికప్పుడు ప్రతిదీ పరిశీలన దృష్టి చూస్తే మనం ఏమో ఈరోజు 10 రూపాయలు అనుకుంటాం, చాలా పెద్ద ఉంటాయి అర్థంగా. కాబట్టి మీరందరూ కూడా వినియోగదారుల గురించి మనం సుదర్శన్ గారు కానీ మన చక్రపాణి గారు కానీ మన రాష్ట్రంలో దాని మీద విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సింది మన హక్కులు. మనం ఇది ఒక రాజ్యాంగంలో మనం కల్పించిన హక్కులు. అదేవిధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. గ్యారంటీ వారంటీ కూడా అట్లే మీరు జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా గ్యారంటీ సంవత్సరం కావాలి అనుకోండి, ఒక టీవీ తీసుకున్న తర్వాత వాడు తీసుకెళ్తే ఫస్ట్ కొంచెం పని చేయలేదు అనుకోండి, 3 నెలలకి సర్వీస్ చేయిస్తాను సార్ అంటాడు. సర్వీస్ చేసి తీసుకొస్తాం, మళ్ళీ పోతుంది 2వ సారి పోతుంది, 4 సార్లు తిరిగి మనం కూడా వదిలేసుకుంటాం. అటువంటి వదులుకోవచ్చు. ఒక్కసారి మాత్రం రిపేర్ చేసుకోవచ్చు. 2వ రిపేర్ చేసుకుంటే అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్షన్ వస్తుంది. కొన్ని వేలు తయారు చేస్తారు వాళ్ళు, దాంట్లో కొన్ని ఎక్కడైనా పొరపడతాడు, అది మనకు వచ్చి ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే తీసుకోవచ్చు, 2వ మాత్రం వస్తే మనం రిటర్న్ అడగచ్చు, లేదంటే బ్యాంక్ టోటల్ అమౌంట్ అన్న అడగచ్చు, మనకు నెట్ కొత్త పీస్ అన్న అడగచ్చు. అది హక్కు ఉంది మనకు. లేకపోతే మనము వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేసి మన ఫోరంలో కేసు వేయగలిగితే మనం పూర్తి ప్రతిఫలాన్ని పొందడం కాకుండా మనకు నా వడ్డీ ఇస్తారు. మనకి ఏదైనా కోర్టు ఖర్చులు అయితే కోర్టు వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటే కూడా అడ్వకేట్ ఖర్చు కూడా పూర్తిగా ఇస్తారు. కాబట్టి మనం అందరం కూడా వినియోగదారులుగా, అంటే చట్టం ఏమైందంటే ప్రతి పైసా మన ప్రతిఫలం నష్టపోకుండా ఉండాలి. కాబట్టి వినియోగదారులు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండి చైతన్యవంతులు అవుతారని ఈ రాష్ట్ర స్థాయిలో చేస్తున్నటువంటి నాయకుల కృషికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, నేషనల్ స్థాయిలో కూడా మన కృతి పాండ్యా గారు, సార్ గారు ముందుకైతే చాలా ప్రయత్నాలు చేశారు. ఈ దేశ స్థాయిలో కూడా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి 40 సంవత్సరాల ఇంకా ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మనం అందరం కూడా చింతించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికాడ చైతన్యవంతులు కండి దీన్ని ప్రశ్నించే తత్వాలు చేసుకొని సమాజాన్ని కూడా మీరు చైతన్యవంతులు చేస్తారంటే ముఖ్యంగా మహిళలు కీలక పాత్ర. అన్ని మీరు కొనేది మీరే, దాన్ని ఉపయోగించేది మీరే ఎక్కువ. కాబట్టి ఆహార పదార్థాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి మనకి ఆహ్వానం పలికి పిలిపించినటువంటి CCI నేషనల్ కమిషన్ నుంచి వచ్చినటువంటి మేడం గారికి నమస్కారాలు. అలాగే శైలి గారికి, హిందూల కమిటీ తరఫున వచ్చేటువంటి సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి నాకు నమస్కారాలు. అలాగే డిపార్ట్మెంట్స్ నుంచి మనకి దాకా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు వచ్చిపోయారు వారికి, అలాగే వేణు గారికి, డిపార్ట్మెంట్స్తో పాటు వాసు గారికి, మరియు మా ముందు చేసినటువంటి మా సంస్థ మా సిడికోస్ సూపర్వైజర్లు, టీచర్లు మరియు కన్స్యూమర్ ఫోరం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధులకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నాకు నమస్కారం. నిజంగా ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ మాకు. మేము పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొంటనే ఉన్నాం, చనిపోయేదాకా తింటూనే ఉంటాం. సో మనకి దైనందిన కార్యక్రమంలో ఎంతో విలువైనది కన్జ్యూమర్స్. మనం అందరం కూడా ఏ స్థాయిలో, చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నటువంటిది
ఈ కన్స్యూమర్స్. బట్ మనము స్త్రీలందరూ కూడా చాలా వరకు కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క సరుకు స్త్రీలే కొనుక్కుంటుంటారు. కానీ స్త్రీలు అశ్రద్ధ వహించేది బిల్లింగ్ దగ్గర. బిల్లింగ్ ఎంత పడింది ఎంత లెక్క చూస్తారు, కానీ ఆ బిల్లింగ్ చేసే మన ఫుడ్ కమాడిటీస్ అన్నప్పుడు కూడా అది మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, ఆ బిస్కెట్ల మీద వాటి మీద ఏది కూడా డేట్స్ అవి చూడదు. వాస్తవానికి చూడాల్సింది అది. అక్కడ నేటి సమాజంలో మనకి చాలా వరకు డే బై డే జబ్బులు ఎక్కువైపోతున్నాయి. నాట్ ఓన్లీ బీపీ, షుగర్, క్యాన్సర్, అల్సర్, ఈ కొన్ని రకాల కారపొడులు చార్మినార్ దగ్గర మనకి చాలా నేటి బాగా విపరీతంగా పట్టుబడ్డది. కారపొడిలో పొట్టు మిక్స్ చేసి కారపొడిలో వేస్తున్నారు, రంగు వేస్తున్నారు. పప్పు, కందిపప్పులో కూడా కల్తీ కందిపప్పు ఉంటుంది. ఆ కల్తీ కందిపప్పు వల్ల మనం ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా పప్పు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నాం, తింటున్నారు. వారందరూ కూడా కల్తీకి గురి అవుతున్నారు. ఆ విధంగా మినిమం పాలు రీసెంట్గా మన హైదరాబాద్లో పట్టుకోలేదు. పాల కేంద్రాలు, పాలు, జున్ను, వెన్న అండ్ అవన్నీ కూడా ప్రిపరేషన్లోనే వింటేనే చూస్తే భయంకరంగా ఉంది. ఇంత పెద్ద నీళ్ళ క్యాన్లు, టబ్బులు, దాని నిండా రబ్బరు, వింటే ఇంకెప్పుడు కూడా పాలు తాగుతాయి అవి చాలామందికి. ఆ విధంగా తయారవుతున్నాయి ప్రతి ఒక్క కమాడిటీ. సో ఈ విధంగా ఉన్న ఈ ప్రపంచంలో మనం మనగలగాలి, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏది తగ్గిస్తాం, ఏది మనం మానుకుంటాం? పాలు మానుకుంటావా, డికాషన్ తాగుతావా, పెరుగు తినకుండా ఏం చేస్తావు, వెన్న ఇవన్నీ లేకుండా ఏం చేస్తావు? ఏది కూడా మనకి తప్పనిసరి వాడవలసింది. అటువంటిప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లో ఉన్నంతలో పిల్లలకి హోమ్లీ ఫుడ్స్ పెట్టడం, ఇంట్లో న్యాచురల్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టడం. ఫ్రూట్స్లో యాపిల్ వేస్తే ఇంత పెద్ద మైనం ఉంటుంది దాని మీద. సో ఈ విధంగా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో గ్రేప్స్ కడిగి పెట్టండి. అన్నీ జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. ఎంతని చేస్తాము, ఎన్నని చేస్తాము. మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా కాంపౌండ్, మా కాలనీలో ఒక ఆవిడ బాంబే నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వారు ట్రాన్స్ఫర్లో వాళ్ళు ఏం చేశారు, ఒకటి క్యాప్స్, ఈ కంపెనీస్ ఉంటాయి అన్నమాట, ప్యాకింగ్ కంపెనీస్ ద్వారా మొత్తం కమోడిటీస్ అన్నీ కూడా ఆవిడ ప్యాక్ చేయించుకొని ద్వారా ఫర్నిచర్ అంతా కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. చేయించేటప్పుడు ఆవిడ ఎంత జాగ్రత్త అంటే, అదే మనకిను మహారాష్ట్రలో లేడీస్కి మనకి ఆ రిసిప్ట్ ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఆవిడ ఎదురు చూస్తున్నారు. వారు ముందే వాళ్ళ ఫ్లైట్లో వచ్చేసారు హైదరాబాద్. వచ్చిన తర్వాత సామాన్లు అన్నీ వచ్చినాయి, అన్నీ దించారు, బాగా ఉంది. ప్రతి ఒక్క సామాన్లు క్షేమంగా చేరింది. ఒక డైనింగ్ టేబుల్, గ్లాస్ టేబుల్ ఆ అద్దం పగిలిపోయింది. డైనింగ్ టేబుల్ హమారే మైకాక, మా అమ్మగారు ఇచ్చిన టేబుల్ అది. ఎంతో ఏడుగురి అప్పట్లో స్టార్టింగ్లో ఎగ్ షేప్, ఓవల్ షేప్ టేబుల్స్, ఇప్పుడు అద్దం టేబుల్స్ అన్ని ఇళ్లలో ఉన్నాయి. అప్పట్లో చాలా తక్కువ ఉండేది అనమాట. సో నాకు ముందే చెప్పుకుంటే గ్లాస్ మెటీరియల్ నేను టీవీ లాంటివి నేను తెచ్చేసుకున్నాను కాదు. అట్లా నేను ఇది తెచ్చుకున్నా, నాకు మీరు గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి నా టేబుల్ ఖరీదు నాకు కట్టి పెట్టాల్సిందని చెప్పి అతను ఏమన్నాడంటే, ఇనప వస్తువులకే గ్యారంటీ లేదు, గాజు వస్తువులకు నేను ఎట్లా గ్యారంటీ పెడతాను, మీకు వచ్చిందా లేదా, పీసెస్ కానీ ముక్కలు కానీ ఏదైనా కానీ టేబుల్ మొత్తం ఫర్నిచర్ యాస్టీస్గా వచ్చింది, అది సేఫ్టీ నా దాంట్లో లేదని చెప్పి అతను చేసి పెట్టాడు. ఆవిడ కన్స్యూమర్ ఫోన్ హైదరాబాద్లో బుక్ చేసి తర్వాత 6 నెలల్లో పెట్టిన ఆవిడకి ప్రతి కోర్టులో అటెండ్ కావడానికి 6 నెలలు అయ్యాక దాన్ని నష్టపరిహారంగా 1 lakh రూపీ కన్స్యూమర్ ఫోరం ద్వారా ఫైట్ చేసి ఆవిడ సాధించారు. అంటే ఇక్కడ విషయం కావాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఎవరి వస్తువు వాళ్ళకి ఎంతో విలువైనది. అది గాజుదే కానీ, చిన్నదే కానీ, పెద్దదే కానీ దానిని ప్రాపర్గా పొందడానికి ఎంతోమంది వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ జానేతో గాయతో
వాళ్ళు అంటారు చూడ ఒక మాట, రిసిప్ట్స్ లేకపోవడం. నవడేస్ కంప్యూటర్ బిల్స్ వస్తున్నాయి, కానీ ఎంతమంది ఆ బిల్స్ని ప్రిజర్వ్ చేసుకుంటున్నారు? మనం చేయాల్సిన ప్రతి ఒక్క బిల్లు, ప్రతి ఒక్క అలాగే ఎలాగ సూపర్ మార్కెట్లో కొంటున్నాము, అన్నీ కూడా రత్నదీప్ సూపర్ మార్కెట్స్లో కొంటున్నాము. ఇక్కడికి వచ్చాక నిజామాబాద్ మొత్తం రిలయన్స్లో, ప్రతి రిలయన్స్లో కొన్న ప్రతి బిల్లు ఇప్పటిదాకా వచ్చిన ఎన్ని బిల్లు అయినా సరే ఆ బిల్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పటికైనా అందులో జాగ్రత్తలు కనుక పడితే మన ఆరోగ్యాన్ని మనం 50% మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మోస్ట్లీ మనం చాలా చూస్తాం, రిలయన్స్లో పెద్ద పెద్ద షాపుల్లో కొన్న ఫ్రూట్స్ బాగోవు, రోడ్ సైడ్ బండి మీద కొన్న ఫ్రూట్స్ బాగున్నాయి, గమనించుంటారు. వచ్చాక కూడా మనము కానీ ఎంతమంది అలా తీసుకుంటున్నారు, అది మనం గమనించాల్సిన విషయం. మనకి ఇది ఒక మంచి సందర్భము. ఈ సందర్భంలో ముఖ్యంగా లేడీస్ చాలామంది అటెండ్ అయ్యారు. కన్సూమర్స్ ఫోరం నుంచి వినియోగించేది మీరే కాబట్టి ఖచ్చితంగా ఏ బిల్ అయినా సరే బిల్లు వచ్చే ప్రొసీజర్ ఉన్న చోటనే కొనండి. కొని ప్రతిదీ కూడా ప్రిజర్వ్ చేసుకోండి. ఫుడ్ కమాడిటీస్ అయితే దానికి స్వస్తిక్ సింబల్ ఉందా లేదా, ఒక డాట్ ఉండి స్క్వేర్ ఉంటుంది, ఆ సింబల్ ఉందా లేదా, దేంట్లో గవర్నమెంట్ సీల్స్ సింబల్స్ ఉన్నాయా లేవా, అది చూసుకోవడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశము. అది చూసుకుంటే 50% వరకు మనము సేవ్ అయినట్టు. రెండవది అది మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూసుకుంటే ఇంకొక 20% మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం. సో ఉన్నంతలో మనకున్న దాంట్లో మనం ఎంతవరకు కాపాడుకోవాలి అది కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో, ఎవరో వచ్చి మనల్ని ఏమీ సాధించలేదు. మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ నలుగురికి తెలియజేయాల్సిందిగా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఎంతోమంది. మీరు ఒక గ్రామానికి, ఒక పరిధిలో ఉన్న పాపులేషన్ 100 కుటుంబాలకి మీరు చెప్పచ్చు ఏది కరెక్ట్ కాదు, ఏం సింబల్ ఉండాలి, స్వస్తిక్ సింబల్ ఎక్కడ ఉండాలి, అలాగే మన పసుపు పొడి మీద సింబల్ ఎలా ఉండాలి, కారం పొడి మీద సింబల్ ఎలా ఉండాలి, ఏ కారం కొనాలి. నవడేస్ ఆర్గానిక్ ఫుడ్స్ అని వస్తున్నాయి, అవి ఎంతవరకు నిజము, ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా కాస్ట్లీ కూడా ఉంటున్నాయి, అవి ఎంతవరకు నిజము, వాళ్ళ మీద సింబల్స్ చూసుకొని ప్రాపర్గా తినేది కొంచెం తిన్నా అది ప్రాపర్గా కరెక్ట్ ఫుడ్, సరైన ఫుడ్ తింటే కనుక కొంతవరకు మనము మనం కాపాడుకున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. मान्य श्री MLA सूर्यनारायण जी, DW मैडम, फूड सेफ्टी ऑफिसर, और CCI नेशनल जनरल सेक्रेटरी चक्रपाणी जी, नेशनल जनरल सेक्रेटरी विख्यात जी, एंड स्टेट प्रेसिडेंट और सुदर्शन जी, डिप्टी ऑफ डायस, एंड ऑल डियर्स. आज आप में से मैं पहले ये पूछना चाहूँगी, हिंदी कितने को आता है? हिंदी समझ में आता है? सबको आता है? ठीक है जैसे मैंने जैसे सुना वैसे सब यहाँ पे तेलुगु में बात कर रहे थे, तो फिर पूछना आवश्यक लगा कि मैं पूछ लेते हैं कि हिंदी में समझ में आता है? थैंक यू. सबसे पहले मैं ये कहना चाहूँगी कि आज का जो टॉपिक है फूड, ईट राइट फूड, इसका मतलब क्या है कि हम जो खाना खा रहे हैं वो राइट होना चाहिए, सही होना चाहिए, चाहे वो फाइनेंशियल हो, चाहे क्वालिटी वाइज हो, चाहे पैकिंग वाइज हो, किसी भी लेवल पे हो. जैसे फूड सेफ्टी ऑफिसर ने बताया कि इसमें क्या क्या सावधानियाँ रखनी चाहिए, जैसे मैडम ने बताया कि MRP देखनी चाहिए, लीगल मेट्रोलॉजी की क्या क्या चीज़ें ध्यान में रखनी चाहिए, उसका वेट सही है या सही हुआ है, महाराष्ट्र में 3 days लेट है. ठीक है, लेकिन सुबह हम उठते हैं, यहाँ पे ज़्यादातर वुमेन्स तो मैं ये कहना चाहूँगी कि हम लोग जितनी भी हमारी आय होती है पूरे फैमिली की, उसमें से आई थिंक सो कि 70% एक्सपेंडिचर हम वुमेन्स करते हैं. ठीक है, खाने से लेके बच्चों के फीस से लेके छोटी मोटी चीज़ के परचेजिंग से लेके 70% का हम एक्सपेंडिचर वुमेन्स करते हैं. तो सबसे ज़्यादा जिम्मेदारी हमारी होती है कि हम जो भी खर्च करते हैं
उसमें हमें रिवॉर्ड प्रॉपर मिल रहा है या नहीं, क्या क्या सावधानियां रखनी चाहिए एट द टाइम ऑफ परचेजिंग। सबसे इम्पोर्टेंट बात रहती है हमारा सेहत, हमारी सेहत की, हमारी हेल्थ। तो हेल्थ के बारे में हम लोग सुबह से उठने सबसे पहले क्या लेते हैं? सबसे पहले क्या लेते हैं सुबह से उठने? चाय। ठीक है, चाय में क्या सेफ्टी रखनी चाहिए आपको मैं बताती हूँ। बहुत छोटे से पैमाने में बताऊंगी, बहुत ज़्यादा टाइम नहीं लूँगी। हम जो चाय पत्ती लेते हैं तो वो चाय पत्ती सही है या नहीं, क्वालिटी मेंटेन किए हैं या नहीं। 200 रुपये से लेकर 2000 रुपये तक की चाय पत्ती मिलती है, तो कौन सी लेनी चाहिए, कैसे लेनी चाहिए, कैसे टेस्ट करनी चाहिए, कौन सी हमारे हेल्थ के लिए सही है या नहीं है। सिर्फ इतना कीजिए, आपके घर में अगर बच्चों के खेलने के लिए मैग्नेट है, मैग्नेट होता है ना छोटा वाला, तो चाय पत्ती थोड़ी सी निकाल के आपके उसमें से पेपर पे रख दीजिए, कोई किसी भी प्लेन पेपर पे या न्यूज़ पेपर पे, फिर उस पर मैग्नेट घुमाइए। अगर उसमें लोहे का चूरा, आयरन का जो चूरा पाउडर होता है, वो अगर उसमें मिक्स है तो वो सब उसमें चिपक जाएगा, पता चल जाएगा कि इसमें एडल्ट्रेशन है। नहीं है देन यू आर सेफ टू यूज दैट चाय पत्ती। अगर दूध है, दूध में तो ऐसा है कि इंडिया में जितना भी प्रोडक्शन होता है मिल्क का, उससे ज़्यादा कंजम्पशन है, लेकिन अपना किस क्वालिटी का है ये देखना है। तो एक कांच लीजिए या कुछ भी लीजिए, उस पर 2 ड्रॉप दूध रखिए, मिल्क का 2 ड्रॉप रखिए, फिर ऐसा ड्रॉप में रख के ऐसे कीजिए, वो कैसे नीचे आता है, फ्लो करता है। अगर इजीली ज़्यादा आ जाता है तो इसमें पानी है, अगर धीरे धीरे आता है ऊपर चिपकते चिपकते आता है तो मतलब दूध सही एडल्ट्रेटेड नहीं है। ओके, छोटी छोटी चीज़ हम ध्यान रखें। सब्जी की बात है, हम वेजिटेबल्स यूज़ करते हैं एवरीडे, तो वेजिटेबल्स में एडल्ट्रेशन है, वो क्या होता है? उसमें फर्टिलाइजर होता है, वो हम आइडेंटिफाई नहीं कर सकते रेगुलरली। तो हमें क्या करना है, जब भी हम कोई भी वेजिटेबल लाते हैं तो उसको पहले धोते हैं, तो वो गर्म पानी में, गर्म पानी में नमक डाल के उसको वॉश करो, तो ऊपर जो भी दवाइयाँ जो सब पेस्टिसाइड का ऊपर जो छिड़का गया है वो सब धुल जाएगा। और ऐसा नहीं चला ऐसे डुबो के निकाल दिया, थोड़ी देर रहने दो नमक डाल के, फिर हाथ से वॉश करो, फिर यूज़ करो, तो वेजिटेबल बाहरी जो पेस्टिसाइड वगैरह है उससे थोड़ा सेफ हो जाएगा। बाकी जो वो कितना सेहतमंद है या नहीं। उसी तरह हम फ्रूट लाते हैं, आपको मालूम होना चाहिए कि हर फ्रूट लेते एप्पल लेते हैं तो उस पर स्टिकर लगा होता है, ठीक है, ऑरेंज होते हैं उस पर स्टिकर होता है, और हम ये समझते हैं कि जो स्टिकर वाली चीज़ है वो क्वालिटी वाली होती है, क्वालिटी के ऊपर स्टिकर लगा। लेकिन आपको मैं बताना चाहती हूँ कि ये जो स्टिकर है वो इलीगल है। किसी भी फ्रूट पे या सब्जी पे आप स्टिकर नहीं लगा सकते हैं। अगर ऐसा कुछ पाया जाता है तो आप उस पर कंप्लेंट कर सकते हैं। यहाँ पे कंज्यूमर मूवमेंट के लोग से जुड़े हुए हैं, उनसे भी कंप्लेंट कर सकते हैं, अथॉरिटी से भी आप कंप्लेंट कर सकते हैं। वैसे अभी जैसे बताया गया है कि हमारे एमएलए जी को जल्दी जाना है, तो मैं ये बताना चाहती हूँ कि यहाँ पे जो हम लोग इकट्ठा हुए हैं वो इंडिया के सबसे बड़ा कंज्यूमर मूवमेंट का नेटवर्क है, कंज्यूमर कॉन्फेडरेशन ऑफ इंडिया, उसकी टीम यहाँ पे है, और ये पूरे देश की सबसे बड़े उपभोक्ता आंदोलनकारियों की टीम है। और हम लोग जागरूकता के साथ साथ पॉलिसी मेकिंग में, लॉ में जो भी इम्प्लीमेंटेशन होता है कंज्यूमर रिलेटेड, उसमें हम लोग काम कर रहे हैं। और ये सबसे बड़ा भारत का नेटवर्क है जो कंज्यूमर के लिए विदाउट एनी हेजिटेशन काम कर रहा है। तो मैं यहाँ अल्प विराम करते हूँ और आगे हम एमएलए जी को सुनेंगे। ठीक है, धन्यवाद।
మీద చైతన్య కార్యక్రమం మరి ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా మా సరైన ఆహారం గురించి వారు మూలమైన సలహాలు ఇవ్వాల్సింది. అంటే వ్యాపారస్తులుగా నాకు కూడా చాలా అనుభవం ఉంది. ఎందుకంటే పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, సామాన్యుల కష్టాలు తెలిసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ యాక్ట్ని ఇంకా బలం చేకూర్చడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఫుడ్ విషయానికి వస్తే आजकल ऑर्गेनिक के नाम से भी कई कंपनियां ऑर्गेनिक नहीं होता मगर ऑर्गेनिक के नाम से वो भी थोड़ा ऑब्जर्व करने के लिए मैं रिक्वेस्ट करता हूँ आप लोगों के साथ. ऑर्गेनिक पेरिगे చాలా కూడా విధంగా ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే मेक इन इंडिया डिजिटल इंडिया దానికి మనం सपोर्ट చేయాలి. अपन सपोर्ट करना जो भी इंडियन मेड जो है उसको सपोर्ट करना. और ये जो ऑनलाइन का बिजनेस है वो बहुत चीटिंग हो रहा है. यहाँ के लोगों को तकलीफ भी हो रहा है, छोटे मोटे ट्रेडर्स को हो रहा है, कंज्यूमर्स को भी तकलीफ हो रहा, बहुत सारे चीटिंग हो रहा. దాని మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పేదలకు ఉచితంగా బియ్యం ఏదైతే ఇస్తూ ఉన్నారో దాంట్లో అన్ని పోషక ఆహారాలు కలపడానికి ఫోర్టిఫైడ్ రైస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తారు. కానీ ఏదైతే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైన విధానం అమలు పరచక ఆ ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేయడంతో సోవి ప్రోటీన్స్ లేకపోతుంది. అది దాంట్లో పేదలకు ఎందుకంటే వాళ్ళు ఫ్రూట్స్ అయినా లేకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ తినాలనుకుంటే వాళ్ళకి అంత సాధ్యమయ్యేది కాదు కనుక ఫోర్టిఫైడ్ రైస్ అనేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అది ప్రవేశపెట్టింది. ఇక్కడ మాత్రము చాలా దగ్గర కాంప్లైంట్స్ అవి కలపడం జరిగింది. ఎందుకంటే ఆ దండ వేరే ఉన్నది, రీసైక్లింగ్ అని ఏదో అని కథకథలు నడుస్తూ ఉన్నాయి. उसके लिए फॉर्टिफाइड राइस को वो भी आप थोड़ा ध्यान देना पड़ेगा. आपको मैं यही बताऊँ 90% कस्टमर इज राइट बट समटाइम्स शॉपकीपर्स ट्रेडर्स का भी कुछ गलती नहीं रहता. थोड़ा हुआ है मैंने आप देखा क्योंकि అది కూడా చాలా ఇంపార్టెంట్. అనవసరంగా ఎటువంటి రిమార్క్ లేని సంస్థలకు కూడా కొద్దిగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాలని తప్పకుండా మీరు ఏదైతే జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్ में जो आपका जो नेक्स्ट प्रोग्राम है वो आई विश इट बिकम्स सक्सेस एंड गेट एंड जो भी है ये भाई लोगों से मैडम से मेरे को बहुत दिनों से यहाँ पे सो पहचान आता है. मेरा वो एक लकी है मेरा क्योंकि मैं यही बॉर्न हूँ. उसके लिए मेरे सीनियरों से मेरे जनरेशन और बिल्कुल से साथ मेरा सर्विस ओरिएंटेड है. मेरे पास भी कई लोग आते रहते तकलीफ हुए तो मैं भी अपने लोगों को बताते रहता हूँ. భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ మనకైతే కన్జ్యూమర్ ఫోరం అయితే ఉంది, దానికి నా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. అది కాకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఇంకా అవసరం అనుకుంటే ఏ ఇబ్బందులు ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా మీ ఫిర్యాదులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత మాతాకి साइड 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 आपका फोन की दिखाने को नहीं. हाँ हाँ सर కంగ్రాచులేషన్స్. షేర్ చేసుకున్నాను అక్కడ. मैडम Sir,
విన్న తర్వాత వాళ్ళు మాట్లాడాలని అందుకే వాళ్ళని సేపు వేచి చేసాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఆహారం ఎలాంటి ఆహారం పొందాలి ఆ అంశాలను వాళ్ళు చెప్తారు. దాని తర్వాత ఇంకో ఇద్దరు ఉన్నారు. వీరందరూ కూడా మీ మేడం గారు బ్రేక్ వెళ్ళిన తర్వాత వెళ్ళకుండా ఇవాళ ప్రత్యేకంగా మీకు సరి అయిన ఆహారంతో లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారిని మాట్లాడుతున్నారు. ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అంటే ఉన్న వినియోగదారులకి విద్యార్థులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేదాకా ఈరోజు డిబేట్ ఈ సైడ్ ఫుడ్ అని నాకు కూడా తెలియదు. ఈరోజు చక్రపాణి గారు కూడా నాకు చెప్పలేదు. సార్ జాతీయ సదస్సుకు కావాలంటే వచ్చేసాను. సరే మనకి ఇచ్చిన కాడికి వెళ్తుందా ఏదో చెప్తాం పబ్లిక్కి వాళ్ళ అవేర్నెస్ కోసం ఏదో చెప్తామన్నట్టు వచ్చింది. కానీ ఇక్కడ టాపిక్ మా టాపిక్ అనేది చెప్తే నాకు అర్థం ఇట్లా ఫుడ్ అని. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది నాకు తెలియదు. అయితే యాక్చువల్లీ మనం వినియోగదారులు ఫుడ్ తింటున్నాం అంటే వినియోగదారులకి బాధ్యత ఏం చేస్తుంది? ఇంట్లో కానీ లేదంటే షాపులు కానీ హోటల్ పోయి తిన్నప్పుడు కానీ మీరు అసలు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మీ బాధ్యత సార్. మీ బాధ్యత మర్చిపోదు. వినియోగదారుడుగా కొన్ని బాధ్యతలు. ఏదైనా ఒక షాప్కి పోయినప్పుడు ఏదో పాల ప్యాకెట్ తీసుకుంటాం. పాల ప్యాకెట్ మనం ఇచ్చినామా ఇంట్లో పడేసినామా అనేది చూస్తాం. కానీ పాల ప్యాకెట్ ఉందా, డేట్ ఉందా, అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, అవి అబ్జర్వ్ చేయాలి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ ఏదో క్యాజువల్గా అలవాటు తీసుకుని వచ్చేస్తాడు చూడడు. అది ఓకే, క్యాజువల్గా తీసుకొస్తాడు చూడడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాల్సింది డేట్. ఏదైనా ఇదే ఫుడ్ మీద ఆ ప్రొడక్ట్ మీద డేట్ ఉందా లేదా. డేట్ కంపల్సరీ ప్రతి తినే ఫుడ్ మీద డేట్ కంపల్సరీ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయాలి. ఎస్పెషల్లీ పాల పదార్థాలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు తినేది ఏదైనా బ్రెడ్ కానీ పాల పదార్థాలు అవన్నీ నెలలు స్టార్ట్ ఉండవు. జస్ట్ 1 వీక్ కన్నా ఎక్కువ ఉండవు. ఏదైనా అవి పెరిషబుల్ ఐటమ్స్ అంటాం. అంటే తొందరగా వాడైపోయే ఆహార పదార్థాలు అని దాని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది మనం వాటర్. అది డేట్ ఉన్నాయా లేదా. పాలైతే 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. బ్రెడ్ అయితే 10 days అనేది మ్యాక్సిమం. అంతకు కాబట్టి ఏదైనా సరే కొనేటప్పుడు దాని మీద డేట్ ఉందా లేదా అనేది మన బాధ్యత చూసుకోవడం. వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలంటే మేడం ప్లీజ్ ఏదైనా ఒక షాప్లో పోయి ఏదైనా కొన్నామనుకో బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోదు. ఏదైనా ఇది చిన్న వస్తువు కొన్నా పెద్ద వస్తువు కొన్నా షాపింగ్ మాల్లో కొన్నా చిన్న కిరాణాలో కొన్నా కంపల్సరీ బిల్ అనేది అడగండి. అది మీ హక్కు. అది బిల్లు అనేది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నారు, బిల్ తీసుకోకుండా ఏదో కొనేసి తిన్నారు, ఏదో ఫుడ్ పాయిజన్ అయింది. మీరు వచ్చి మళ్ళీ అక్కడ అడుగుతారు అదే షాప్లో. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందంటే వాడు ఏమంటే అలర్ట్ అవుతాడు. అప్పుడు ఏమైతే మీరు బిల్లు మీద ఉంటే గట్టిగా అన్నీ పట్టుకోవచ్చు. బిల్లు లేకపోతే నేను ఇవ్వలేదు, నువ్వు ఎక్కడో కొన్నావు, నా దగ్గర వచ్చి నన్ను అడుగుతున్నా అంటారు. ఇది క్యాజువల్గా జరిగేది ఎక్కడైనా సరే. మన స్టేట్లో కాదు, దేశంలో ఎక్కడైనా జరిగేది. ఎవరు మనకు ఐటమ్ దొరికింది కదా వెళ్ళిపోదాం అన్నట్టే ఉంటారు. కానీ బిల్లు ఎవరు అడగరు. అండ్ ఈ బిల్లు అడగడం వల్ల ఏంటంటే మనం
మన భారతదేశానికి మనం చాలా న్యాయం చేసినట్టు అయింది. మనం ఇచ్చే అమౌంట్ ఈ న్యాయం చేసినట్టు మనకి బిల్లు అమౌంట్ కూడా మన దగ్గర పైసలు వసూలు చేసుకుంటాడు. ఇట్లాంటి బిల్లు అనేది మీ దగ్గర పైసలు తీసుకుంటాడు ఆయన. వితౌట్ బిల్లుకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ వేయకుండా బిల్లు ఛార్జ్ చేస్తాడు మీ దగ్గర. కాబట్టి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా కానీ మీ దగ్గర కొన్న వస్తువు ఇది తినడం వల్ల మాకు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పుకోవడానికి మీకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఎవ్వరు బిల్లు అడగరు. యాక్చువల్గా మనం ఏదంటే తీసుకున్నామా, మనకు కావాల్సిన పాలు తీసుకున్నామా వెళ్ళిపోయినామా, మనకు కావాల్సిన రైస్ తీసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు. ఇది మన బాధ్యత అన్నమాట. వినియోగదారులుగా మనం చేయవలసిన ఈ రెండే పాటిస్తే మనం 50% సేఫ్ జోన్లో ఉంటాం. 50%. అట్ ది సేమ్ టైం ఈట్ రైట్ ఫుడ్ ఈ విషయానికి వస్తే, ఈట్ రైట్ ఫుడ్ అంటే మనకు మన దైనందిన జీవితంలో రెగ్యులర్గా తీసుకునేది 5 పదార్థాలు ఉంటాయి. అది జనరల్గా ఏ పబ్లిక్ అయినా ఏ కన్జ్యూమర్ అయినా కానీ రెగ్యులర్గా తీసుకునేది రైసు, ఆయిల్ అండ్ మైదా అండ్ ఉప్పు అండ్ వన్ మోర్ థింగ్ పప్పు. ఇవి రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉండేవి. ఈ 5 పదార్థాలు మీరు కరెక్ట్గా తీసుకుంటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మరి ఈ 5 పదార్థాలు మీకు కరెక్ట్గా దొరుకుతున్నాయా బయట మార్కెట్లో? ఈ 5 పదార్థాలు కరెక్ట్గా దొరుకుతున్నాయా? లేవు. కాబట్టి ఎందుకు దొరకలేదంటే ఇది మన ఆహారం అలవాట్లలో ఏమవుతుందంటే అదేదో పాలిష్డ్ ఫుడ్ అనే వస్తున్నాయి కదా, దాని వెనక పడి మనం వీటన్నిటిని మిస్ అవుతున్నాం. మనకు కావాల్సిన మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ అందులో మిస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైసే తీసుకోండి. ఒకప్పుడు ఎట్లా తినేటోడు, చాలా తక్కువ పాలిష్డ్ రైస్ తినేటోడు. ఇంకా అంతకన్నా ముందు కాలంలో దంపుడు బియ్యం తినేటోడు. వాళ్ళకి ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. విటమిన్స్ డిఫిషియన్సీ కానీ మినరల్ డిఫిషియన్సీ కానీ ఏం రాలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వస్తున్నాయంటే అందరికి కావాల్సింది తెల్లగా మెరిసే రైస్, బియ్యం కావాలి. తెల్లగా మెరిసే బియ్యం కావాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నది, కొంచెం దొడ్డుకున్న బియ్యం ఉంటే ఎప్పుడు తినరు. అది పెడితే యాక్చువల్లీ అదే మనకి మంచిది ఆరోగ్యానికి. ఆ విధంగా మనకు కావాల్సిన అన్ని ఆ పాల్చుకు వెళ్ళిపోతుంది. పాల్చుకు అంటే ఏంటది? తౌడే లేదు. అంటే ఆ తౌడుని ఏం చేస్తున్నారు వ్యాపారస్తులు? అదే తౌడుని తీసుకెళ్ళి బిస్కెట్ ఫ్యాక్టరీలో అమ్మి ఆ బిస్కెట్ ఆ తౌడుతో బిస్కెట్ తయారు చేసి తన ఎక్కువ రేటు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అవునా కాదు? అంటే ఒత్తిగా దొరికే నీకు ఆ విటమిన్స్ మినరల్స్ అనేది వదిలేసినాక మళ్ళీ అది వేరే మార్గంలో ప్రాసెస్ చేసి అవి మళ్ళీ మనం బిస్కెట్ కూడా మనం తీసుకుంటున్నాం ఎక్కువ పైసలు పెట్టి. ఆ విధంగా మనకు కావాల్సిన వైటమిన్స్ అన్ని ఎక్కడ రైస్లో ఆ విధంగా లాస్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మైదా అనేది దేని నుంచి తయారు చేస్తారు తెలుసు మీకు కూడా? గోధుమలో మనకు కావాల్సింది ఏంటి? పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తే లోపల తెల్లది ఒకటి ఉంటుంది, అదే మైదా. కానీ పబ్లిక్ అన్ని మైదాతో తయారు చేసుకుంటే ఎక్కువ అలవాటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీలో పండి మైదా లేని బేకరీ నడవదు. మీరు చూడండి, బేకరీ లేనిదే మైదా నడవదు, అండ్ మైదా లేనిదే బేకరీ నడవదు. అట్లా అయిపోయింది. అట్ ది సేమ్ టైం మైదా లేనిదే టిఫిన్ సెంటర్లు కూడా నడవదు. కానీ మనం ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది మైదా. అంటే మనకు కావాల్సినవి అన్నీ పైన ఉన్న లేదుగా వెళ్ళిపోతున్నాయి. మైదాలో ఏముండదు, జస్ట్ అది చెత్త తింటున్నాం మనం మంచిగా ఉందని. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఆయిల్ ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు ఏంటి మనకు ఫిల్టర్డ్ ఆయిల్ అని వస్తుంది. ఇప్పుడు ఫిల్టర్డ్ ఆయిల్ అనేది చాలా తక్కువైంది. అసలు లేనే లేదు. ఫిల్టర్డ్ ఆయిల్ అనేది లేనే లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో ఫిల్టర్డ్ ఆయిల్ ఎవరి దగ్గరైనా దొరుకుతున్నాయి? ఏ షాప్ అయినా ఎక్కడా లేదు. ఇప్పుడు వస్తున్నాయని ఏంటి? రిఫైన్డ్ ఆయిల్ అంటే దాని మీనింగ్ కూడా చాలా మంది తెలియదు. రిఫైన్డ్ ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు? దాని ఆయిల్ చాలా బెటర్. ఫిల్టర్డ్ ఆయిల్ దాంట్లో
చెప్పండి ప్రజల నుంచి. ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ అంటే మనం కెమికల్లో మనం తీసిన ఆయిల్ని కెమికల్లో వస్తుంది. మనకంత తెల్లగా వచ్చిందంటే అది రిఫైండ్ ఆయిల్ అని పెట్టు. అది కెమికల్లో కలిసినాక దాన్ని అందులో ఉన్న చిన్న చిన్న లిటిల్ పార్టికల్స్ ఉంటాయి కదా, మట్టి లాంటిది, అవన్నీ ఆ కెమికల్ వెళ్ళిపోతాయి. మిగతా ఎక్కువ ఉన్నాయి బయటకు వస్తాయి. అందులో సగం కొంతవరకు అయితే ఉంటుంది. ఏది కెమికల్ మొత్తం కోకపోయినట్టు ఎవరైనా కాకపోయినా కొంత ఉంటుంది. అది దానికి డిపెండ్ అయ్యాలి. ఫీల్డ్ అంటే ఇప్పుడు మనం గానుగా ఆయిల్ ఉంటాం చూడు, అది ఫీల్డ్ ఆయిల్. అవి ఎంతమంది కొంటారు? అది లీటరే ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. 1 లీటర్ అనేది 300 ఉంటుంది. ఎందుకంటే 3 కేజీల పల్లితో 1 లీటర్ పల్లి నుండి వస్తుంది. 3 కేజీల పల్లి అంటే 1 కేజీ పల్లి 150 రూపాయలు. అది ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఆ విధంగా చూసుకున్నాక కాకపోతే మీద ఇప్పుడు మనకు ఆయిల్ తీసినాక వచ్చే అది ఉంటుంది పిప్పి, దాన్ని ఇంకో విధంగా కూడా అమ్ముకుంటాడు ఆయన బిల్ ఆయన. కాబట్టి మనకు 350 320 కాబట్టి ఫిల్టర్ అనేది ఈ మధ్య వస్తుంది. ఫిల్టర్ అనేది చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఏంటంటే ఇప్పుడు మన గాంధీ నూనె అని అవి డబుల్ ఫిల్టర్ అనేది వస్తున్నాయి. అవి కొత్త పేరు మనకు అంటే చాలా మంచిది అంటారు. కొత్త వరకు మంచిదే కంపేర్ టు రిఫైండ్ ఆయిల్. రిఫైండ్ ఆయిల్తో కంపేర్ చేస్తే ఇది బెటర్. ఇప్పుడు జనాలు మార్కెట్ ఎక్కువ ఏం కొంటారు? తెలుగుగా ఉన్న నూనె కావాలి. అవునా కాదు అంటే నూనె కూడా పాలిష్ చేసేసి, రైస్ పాలిష్ అయిపోయింది, గోధుమ పాలిష్ అయిపోయింది, నూనె కూడా పాలిష్ అయిపోయింది. ఇక మీకు వచ్చేది ఏముంటుంది? ఏం లేదు, అన్నీ పాలిష్ అయ్యాను, చెత్త తింటున్నాం. ఇంకోటి ఏంటంటే ఉప్పు అన్నాను. ఉప్పు ఒకప్పుడు సముద్రం నుంచి ఎట్లా వస్తుందని నాకు కూడా తెలియదు. అప్పుడు ఏదో తిన్నాం అయిపోయింది, ఆ జనరేషన్లో నడిచింది. ఇప్పుడైతే ఉప్పులో మనం మ్యాక్సిమం మనకు కావాల్సిన అయోడిన్ అయితే దొరుకుతుంది. అయోడిన్ అనేది టాటా సాల్ట్ కానీ నేను కంపెనీ పేరు చెప్పను, మన మార్కెట్లో ఏ ఉప్పు తీసుకున్నా కానీ అయోడైజ్డ్ ఉప్పు అని ఉంటుంది. అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే తీసుకోండి. దానివల్ల బుద్ధిమాన్యం అనేది రాదు పిల్లలకి. అది రెగ్యులర్గా తీసుకుంటాం. ఏదో మనం తక్కువ రేటు దొరుకుతున్నాయి కదా, దొరుకుతుంటుంది కదా, అది తీసుకున్నారేమో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అయోడైజ్డ్ సాల్టే వాడండి. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఉప్పు అయిపోయింది. నెక్స్ట్ పప్పు విషయం వద్దాం. చాలా మంది మార్కెట్ పోయినప్పుడు మార్కెట్లో మనకు మంచి పప్పు దొరుకుతుంది అండ్ కల్తీ పప్పు కూడా దొరుకుతుంది. కానీ చాలా మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే కల్తీ పప్పు. అది మీకు ఎట్లా మీరు దాన్ని ఎత్తుకుంటారో అది కూడా చెప్తాను. ఇప్పుడు ఒక బాస్కెట్లో ఏముంటుంది, ఒక ట్రేలో ఒరిజినల్ పప్పు ఉంటుంది, వితౌట్ పాలిష్డ్ పప్పు ఉంటుంది. అది కేజీ 110 210 ఉండదు. కంది పప్పే తీసుకోండి, 250 210 230 ఉంటుంది. అది కల్తీ పప్పు మనకు బాగా పచ్చగా ఉంటుంది. లైట్ కింద వేస్తే మెరుస్తుంటుంది, ముత్యాలలాగా మెరుస్తున్నది. చేతిలో పట్టుకోగానే జారుతుంటుంది. అది పాలిష్డ్ పప్పు. అది రేట్ తక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే అది 50 రూపాయలు తక్కువ ఉంటుంది. కంపల్సరీ తక్కువ ఉంటుంది. 50 నుంచి 70 రూపాయల దాకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన దగ్గర అందరూ ఏం చూస్ చేస్తారు? రెండింటిలో 250 ఉన్నది తీసుకున్నారా, 170 180 ఉన్నది తీసుకున్నారా చెప్పండి. అది తీసుకుంటారు అంటే అది వేస్తుంది అనుకుంటారు. అట్ ది సేమ్ టైం తక్కువ రేటు ఉంటుంది. ఇదే మంచిది అనుకుంటారు. లంక మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పండుతుంది. అది కూడా వీడ్ సీడ్స్ అంటారు. వీడ్ సీడ్స్ అంటే అడవిలో పుస్తలు ఎవరిగా పెరుగుతాయి, అట్లా అక్కడ పెరుగుతాయి. అవి శనగపప్పు లాగానే ఉంటుంది, కానీ శనగపప్పు కాదు, శనగపప్పు లాగా ఉంటుంది. దాని శనగపప్పు రౌండ్గా ఉంటుంది అంటే ఇంట్లోగా ఉంటుంది, పైన బోర్ల పెడితే. అది లక్కపప్పు రౌండ్గా ఉండదు, కోడిపుడి షేప్లో ఉంటుంది అండ్ పైన ఈక్వల్గా ఉండదు. పైన ఎట్లా ఉంటుంది? డౌన్లో ఉంటుంది.
ఇక్కడ డౌన్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటికి పోయి చూడండి, మీరు ఆ పప్పు ఈ పప్పు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఒకప్పుడు బాగా కలిపెట్టోడు, ఏది లక్కపప్పు అనేది శనగపప్పులో బాగా కలిపెట్టోడు. ఇప్పుడు లేదండి, అది చాలా తక్కువ అయిపోయింది, లేదు ఎప్పుడు తగ్గలేదు. కాబట్టి మనకు లక్కపప్పు వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దాంతో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యి దాంతో ఇక ఇప్పుడు అన్ని జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తాయి. అవి ఎక్కువగా తీసుకుంటాయి. ఇవి 5, ఈ 5 అనేది నేను చెప్పిన కదా, ఇప్పుడు 5 ఈ రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేది. ఈ 5ని మీరు చూసి ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు మీరే ఆలోచించి తీసుకోండి. పాలిష్ అనేది మాత్రం దూరంగా పెట్టాలి. పాలిష్ ఎందుకు చేస్తారు? ఎవరైనా ఎందుకు చేస్తారు చెప్పండి. పప్పు విషయంలో చెప్తున్నాను సరే, రైస్ విషయంలో అంటే మనకు తెల్లది కావాలని మనమే పాలిష్ తీసుకుంటాం. కానీ పప్పు విషయంలో ఎందుకు చేస్తారు పాలిష్? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఆల్రెడీ పురుగులు తిన్నాయి ఉంటాయి. పురుగులు తిన్నాయి పప్పు ఏమవుతుందంటే డైరెక్ట్ పెడితే యూ కెన్ ఫైండ్ అవుట్, గుర్తించగలుగుతాను పురుగులు తిన్నాయి నేను ఎందుకు తీసుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తాడు, కొద్దిగా మినరల్ ఆయిల్ వేసి కలర్ వేసేసి దాని విషయంలో బాగా వేస్తే పాలిష్ అయిపోతుంది. ఆ పాలిష్లో మీకు ఆ పప్పుకి ఎన్ని పొక్కలు ఉన్నా కానీ కనిపించదు, పురుగులు ఉన్నా కూడా కనిపించదు. మీకు కనిపించేది మళ్ళీ మెరుస్తుంది కదా మంచిగా ఉందని రెగ్యులర్గా ఎలపప్పేవాడు. ఎగ్జాంపుల్ ముస్లిం సోదరులు, ముస్లిం సోదరిమణులు వాళ్ళు ఎక్కువగా ఎలపప్పే అంటారు, తింటారు ఎక్కువగా. వాళ్ళు మనకనే హెల్తీగా ఉంటారు. కనుక చేయండి, ఎలపప్పు వల్ల అదేదో వస్తుందని అది మన బ్రాహ్మణ అంటే ఒకళ్ళు నొప్పి వచ్చేది లక్కపప్పు వల్ల. లక్కపప్పు ఎందుకు యాడ్ చేస్తారంటే ఏమంటుందండి ఎందుకు శనగపప్పులో యాడ్ చేస్తారు మెయిన్. ఈ 5 ఐటమ్స్ మీరు జాగ్రత్తగా వాడినప్పుడు మీరు ఇప్పటి నుంచి ఏ రెస్టారెంట్కి పోయినా పాలసీని తక్కువ చేసుకొని తినండి. రైస్కి ఉప్పు అయితే ఉప్పు వాడండి. ఆయిల్ అయితే బయట ఫిల్టర్డ్ ఆయిల్ అయితే తీసుకోండి, లేదంటే డబల్ ఫిల్టర్డ్ ఆయిల్ ఓకే. ఇక మైదా అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. షుగర్ కూడా, షుగర్ తెల్లకుండా ఏది మంచిది కాదు. నేను వచ్చి 1.5 month అవుతుంది, నేను ఇక్కడ వచ్చి 1.5 month అవుతుంది. అవుతుంది 1 year అయితే అవుతుంది. అయితే నేను నాకు ఇంకా అది నిజామాబాద్ మొత్తం నాకు చెప్తాను. నాకు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సార్ కూడా తెలియదు. టూబీ ప్లాన్ మీడియా కూడా చెప్పుకుంటున్నాను. అర్థమైందా? నాకు చంద్రబాబు సార్ ఏదో రమ్మంటే వచ్చినా నేను అంతే. ఈరోజు చూడుతో 5-7 చేసుకుంటే తెలిసింది. కాబట్టి మీరు తెల్లప్పుడు ఏంటి దూరం చేయండి. ఎగ్జాంపుల్ అదే మీరు అన్నారు కదా, ఉప్పు తక్కువ తినండి. ఉప్పు అండ్ మైదా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. అట్ ది సేమ్ టైం షుగర్కి బదులు బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకుంటే మీ జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు జింక్ అనేది ఉంటుంది బెల్లంలో, జింక్, మెగ్నీషియం, ఈ మినరల్స్ అనేది మనకు పుష్కలంగా దొరుకుతాయి. ఇవాళ రేపు అందరూ ఫిల్టర్ వాటర్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ మినరల్ వాటర్ అంటారు. దట్ ఈస్ నాట్ ఏ మినరల్ వాటర్, మినరల్ లెస్ వాటర్. అందులో మినరల్ అన్ని తీసేసి దాని మినరల్ వాటర్ని అమ్ముతారు మనం. దట్ ఈస్ నాట్ ఏ మినరల్ వాటర్. మినరల్ వాటర్ అనేది ఏంటి, డైరెక్ట్గా బోర్ నుంచి తీసుకున్న వాటర్ తాగితే అది మినరల్ వాటర్. అందులో మీకు కావాల్సినంత మెగ్నీషియమ్స్, కావాల్సినంత సోడియంస్ ఉంటాయి. సోడియం, మెగ్నీషియం, జింక్, కాపర్ అనేది ఇవన్నీ ఉండదు. ఇవి మనకు డైరెక్ట్గా రా వాటర్లో దొరుకుతాయి. కానీ ఆ వాటితో మనకి ఏం ప్రాబ్లం అంటే వీటితో పాటు మైక్రోబ్స్ కూడా ఉంటాయి. మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు, మనకు కనిపించని బ్యాక్టీరియాస్, వైరస్ అని ఉంటాయి. అవి వైరస్ ఉండవు కానీ బ్యాక్టీరియాస్ ఉంటాయి చాలా. వాటి వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ. మనం మ్యాక్సిమం రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఫుడ్ పాయిజన్ అయిందని. ఫుడ్ పాయిజన్ అనేది ఎప్పుడు ఫుడ్తో చాలా 100%, 10% ఫుడ్ అయ్యింది.
90% వాటర్ పైపు. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి. వాటర్ సరిగ్గా లేకపోతే మీకు లేని రోగాలు అన్నీ వస్తాయి. వాటర్లో ఉండే మైక్రోబ్స్ అదే బ్యాక్టీరియా అవి అన్ని రోగాలకి దారితీస్తాయి. అందుకే చాలా మందికి రైనీ సీజన్లో లేనిపోయి అన్ని టైఫాయిడ్స్ కానీ అండ్ చికెన్ గున్యా కానీ ఏదేదో రోగాలు వస్తాయి. బికాస్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ అవుతుంది. వాటర్ కలుషితం అయ్యి అదే వాటర్ తాగడం వల్ల వస్తుంది. ఏదో ఫుడ్తో మనకు అంత హాస్పిటలైజ్ అయ్యేంత పాయిజన్ ఏం రావు. హాస్పిటలైజ్ అయ్యే పాయిజన్ దేనిపోయిందంటే వాటర్తోనే ఎక్కువైంది. అది చాలా మందికి తెలియదు. ఫుడ్ పాయిజన్ ఒక కామన్ వర్డ్ ఉంది కాబట్టి దాన్ని పెట్టేస్తారు అనుకుంటే. ఓకేనా? నా కాన్స్టిట్యూషన్లో 2-3 అయితే ఫుడ్ పాయిజన్. అందులో ఇది చెప్పుకోవచ్చు మీడియంలో కానీ అట్టి ఉంటాయి. నాకు తెలుసుకోవచ్చు ఫుడ్ పాయిజన్ అనేది. కాబట్టి మీరు మినరల్ వాటర్ అని చెప్పుకుని తాగేదాన్ని మినరల్ వాటర్ కావాలి. దాంట్లో ఉన్నాయని మినరల్స్ మొత్తం పోతాయి. మొత్తం పోయినాక వాటర్ తాగుతారు. దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చెప్తారు. మినరల్స్ లేకుండా మీరు వాటర్ తాగిరనుకో ఈ భూపాల అధికరాజు స్టార్ట్ అయింది తొందరగా. ఒకప్పుడు 60 years దాకా గట్టిగా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే 30 years తోనే పిల్లలకు వచ్చేస్తున్నాయి. లేకపోయి బీపీ షుగర్లు అందరికి వచ్చేస్తున్నాయి. తర్వాత మెయిన్ రీజన్ ఏంటంటే మినరల్స్, విటమిన్స్ ఇవి రెండు లాస్ అవుతున్నాయి. మనకి తినే ప్రతి దాంట్లో నేను చెప్పిన 5 అన్నం చెప్పిన చూసిరా, ఆ 5లో మీరు అవి లేకుండా తింటున్నారు అందరూ. మినరల్స్, విటమిన్స్ అనేది అన్ని 5లో ఉండవు. బెస్ట్ అది వేడి చేసినంత మాత్రాన అందులో ఉన్న మినరల్స్ ఎటుకుపోవు. వేడి చేస్తే ఏమైతే అందులో ఉన్న మైక్రోబ్స్ చచ్చిపోతాయి. ఆ వాటర్ని వేడి చేసి చల్లార్చి తాగాలి. జస్ట్ అది దానికి మించింది లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అన్నారు కదా ఫోర్టిఫికేషన్ ఫుడ్ అని. ఫోర్టిఫికేషన్ ఫుడ్ అనేది ఈ వలస ఎందుకు వచ్చింది తెలుసుకుందా? 10 years బ్యాక్ కూడా లేదు. ఈ విధంగా 10 years బ్యాక్ కూడా లేదు. ఫోర్టిఫైడ్ ఫుడ్ అని, ఫోర్టిఫికేషన్ అని. ఈ మధ్య పాల ప్యాకెట్ మీద ఇస్తాడు ప్లస్ ఎఫ్ సింబల్ అని, ప్లస్ ఇట్లా ఎఫ్ సింబల్ అంటే ఫోర్టిఫికేషన్ అయిన పాలు అని. సహజంగా పాలలో అన్ని మినరల్స్ ఉంటాయి, అన్ని విటమిన్స్ ఉంటాయి. ఏది మనం డైరెక్ట్గా పాడి నుంచి తీసుకుంటే అంటే పశువుల నుంచి తీసుకుంటే అప్పుడు అన్నీ ఉంటాయి డైరెక్ట్గా తీసుకుంటే. కాబట్టి ఎంతమంది తీసుకుంటున్నారు అట్లా డైరెక్ట్గా? ఈరోజు పశువుల ఉన్నవాడు కూడా షాప్కి పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటుంటాడు. అవునా కదా? ఎందుకంటే పాల ప్యాకెట్ అనేది ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. మనం తీసుకునే పశువుల దగ్గర నుంచి తీసుకున్న పాలు మీకు 10 hours కన్నా ఎక్కువ స్టోర్ ఉండదు. అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద ఒరిజినల్ పాలు. అది ఒరిజినల్ పాలు. మీరు పొద్దున వచ్చి తెచ్చి పెట్టుకున్నా కానీ అది సాయంత్రం కల్లా ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. 7 చేస్తే ఖరాబ్ కాదు, 7 చేస్తే ఖరాబ్ అవుతుంది. అదే మీరు ప్యాకెట్ పాలు తెచ్చుకోండి, 3 రోజుల నుంచి ఉంటుంది. ఇంకా కొన్ని కంపెనీ వాళ్ళు అయితే 10 రోజుల దాకా కూడా పెడుతున్నారు. పాలలో అయితే అంత ఉండదు. మరి ఏం చేస్తారు? అది లైఫ్ టైం తెచ్చుకోవడానికి కొన్ని కెమికల్స్ వేస్తాడు. మైక్ దగ్గర కాబట్టి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కెమికల్ కలపడం వల్ల అవి ఏదో ఏమంటారంటే ప్రిజర్వేటివ్స్ అని అంటారు. ప్రిజర్వేటివ్స్ అన్ని మ్యాక్సిమం మన న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటో మీకు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అంత మహిళ మనలో ఉండాలి, వాటిలో మ్యాక్సిమం మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే ఇదే నా అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అంటే ఫస్ట్ అందులో వచ్చేది ఉప్పు. తర్వాత షుగర్ మించినప్పుడు ఏదో తక్కువ ఇచ్చినా కానీ తొందరగా ఖరాబవుతుంది. అది ఎంత అంతే వాళ్ళు కంపెనీ మెజర్ తీసుకెళ్తారు. అది మనకు మనం ఎక్కువ అంటే బయట ప్యాకెట్ ఫుడ్ ఎక్కువ అవుతాయి. ఏదంటే మినరల్ వాటర్ అని బబుల్ గ్యాస్ వస్తున్నాయని అవి పెట్టుకోవచ్చు. అవి మినరల్ లెస్ గ్యాస్, మినరల్ క్యాన్ కావాలి. మినరల్ వాటర్ ఇంట్లో టీనేజ్
బేకరీ ఫుడ్ని వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసిన దాన్ని ఎప్పుడో అంటే మార్నింగ్ తయారు చేసుకుంటారు, దాన్ని రాత్రి దాకా దాన్నే వాడుకుంటారు. మన ఇంట్లో అయితే ఏదో కొంచెం ఒక ప్లేస్లో పెట్టుకుని మంచిగా బలపరుస్తాం. ఆ షాపులో మంచిగా పెడతారా, ఏదో ఒక ప్లేస్ ఉంటే కాళ్ళలోనే పెడతారు. మీరు చూడండి ఎప్పుడైనా ఫస్ట్ సెంటర్లో వాళ్ళు తయారు చేసే దగ్గర ఫ్రైడ్ రైస్ అడగలేదు, ఫ్రైడ్ రైస్ అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో కింద చూపిస్తాం రైస్ కింద ఏమైనా బాగుంటుందా అనుకున్నారు, ఓపెన్ ఉంటుంది కింద. మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి బేకరీలకి కొంచెం మీరు మీ పిల్లలకి దూరంగా ఉండాలని చెప్పండి. మీరు కూడా వాళ్ళకి రుచికరమైన పదార్థాలు ఇంట్లో తయారు చేసి మీరు ఇస్తే వాళ్ళు బయట అవ్వడం కాదు. ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దానికి నేను దీనికన్నా ఎక్కువ నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఇది మీరు పాటిస్తే చాలు. 60 నుంచి 80% దాకా మీరు బెటర్ పొజిషన్లో ఉంటారు. హెల్త్ పరంగా ఎలాంటి సమస్య రా నీకు ఎప్పుడే పాటిస్తారు. నాకు టైం ఇచ్చిన మీకు ఎదురుకుండా ఉన్న ఇన్ఛార్జ్ నా గోదావరి జిల్లాలో నాకు అన్ని హోటల్లో కేసు అయినాయి. ఇప్పుడే వచ్చినా కాబట్టి ఇస్తా సాగిస్తా. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాకు ఇచ్చిన ఈ సమయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే వేదిక ముందు ఉన్న వినియోగదారులందరికీ, మహిళ మనవులకి, మీడియా మిత్రులకి నమస్కారం చెప్పండి. फूड सेफ्टी से आए हुए हमारे वासु गारू जी, प्रोफेसर गारू है 2 बजे का और अभी ऑलरेडी 1:30 हुआ है. तो मैं ये जो कंज्यूमर अवेयरनेस है ये एक बहुत बड़ा वास्ट सब्जेक्ट है. आप सुबह से लेके टूथपेस्ट यूज करते हैं, फर्स्ट प्रोडक्ट आप जो यूज करते हैं वो टूथपेस्ट है. उसके बाद आप इमीडिएटली आपका मोबाइल देखते हो, वो सर्विस है. ओके, सारा कुछ कंज्यूमर रिलेटेड है. रात को सोने तक गुड नाइट लगाते हैं रात को, वो भी आप एज ए कंज्यूमर लगाते हो. ओके, टीवी देखते हो, टाटा स्काई, डीटीएच, जो भी आप सन टीवी यूज करते हो, सर्विसेज यूज करते हो. तो ये बहुत बड़ा वास्ट सब्जेक्ट है. लेकिन आज का जो सब्जेक्ट है ईट राइट फूड, अभी कुछ एग्जाम्पल्स प्रीति मैडम ने दिया है, रजू मैडम ने दिया है, इन्होंने भी दिया है. फूड सेफ्टी से बहुत सारे एग्जाम्पल्स दिए हैं. और हमारे एमएलए साहब जो आए थे सूर्य नारायण जी, उन्होंने राइटली मेंशन किया हुआ है कि ये जो आंदोलन है, ये आंदोलन ने एक अलग मोड़ लिया है. बीजेपी आने के बाद, नरेंद्र मोदी जी आने के बाद एक अलग मोड़ लिया है. आप सभी लोग जानते रहेंगे कि पहले के ज़माने में आपके जो ग्रैंडफादर्स थे, ग्रैंडमदर्स थे, पुराने ज़माने में हम कुछ और थे. हेल्थ इश्यूज बहुत कम थी और आज हेल्थ इश्यूज ज़्यादा है. तो मैं एक ही सब्जेक्ट ले रहा हूँ, छोटा सा सब्जेक्ट है. इसको बोलते हैं नैनो फर्टिलाइजर्स का इम्पैक्ट सस्टेनेबल एग्रीकल्चर पे. नैनो फर्टिलाइजर यानी नैनो यानी छोटा, माइक्रो यानी थोड़ा बड़ा रहता है, नैनो यानी बहुत छोटा. नैनो फर्टिलाइजर्स का सस्टेनेबल एग्रीकल्चर. सस्टेनेबल एग्रीकल्चर यानी क्या? वो एग्रीकल्चर जो पानी अगर कम रहेगा, रेनफॉल कम रहेगा, या साइक्लोन आएगा, या वेदर चेंजेस रहेंगे, उसमें वो सस्टेन करना चाहिए एग्रीकल्चर. ये एग्रीकल्चर की मैं बात क्यों कर रहा हूँ? एग्रीकल्चर इज वेरी इंपॉर्टेंट टू ऑल द ह्यूमन बीइंग्स. नॉनवेज तो खाते हैं हम, लेकिन सारे लोग वेजिटेरियन ज़्यादा भी खाते हैं. ओके, और हमने देखा है कि छोटे बच्चे लोगों में 5 साल का बच्चा, 10 साल का बच्चा, 20 साल का लड़का लड़की, ओके, इनको कैंसर होता है. ये कैंसर कैसे होता है?
कुछ एग्जाम्पल अभी फूड सेफ्टी सर ने बताया वासुदारू ने कि ये जिंक रहता है, मैग्नीशियम रहता है, ओके, मिनरल वाटर में मिनरल्स रहते नहीं है, बट सबसे ज्यादा कंजम्पशन अपना जो है वो एग्रीकल्चर का है। ओके, हम वेजिटेबल्स खाते हैं, वेजिटेबल्स में राइट अगर फर्टिलाइजर ले गया तो वो वेजिटेबल्स अपने लिए हानिकारक हो सकते हैं। पहले के जमाने में मैंने आपको बताया कि आपके दादा दादी परदादा जो रहते थे वो हेल्दी रहते थे, 100 साल जीते थे, 100+ ईयर्स जीते थे। आज अपना एज लिमिट जो है वो कम हो चुका है। बच्चे लोगों में कैंसर आ चुका है। कैंसर एक बढ़ती हुई बीमारी है। ये पहले क्यों नहीं होता था? पहले जो फर्टिलाइजर था, ये पशु जो हम घर में पालते थे, उस पशु का जो गोबर रहता था वो फर्टिलाइजर था पहले के जमाने में, यानी नेचुरल फर्टिलाइजर था। उसके बाद केमिकल फर्टिलाइजर्स आने लगे मार्केट में ताकि वेजिटेबल्स फास्ट ग्रो हो सके, वेजिटेबल की क्वांटिटी ज्यादा बढ़ सके, एग्रीकल्चर फार्मर्स को ज्यादा प्रोडक्शन हो सके, उसके लिए केमिकल बेस्ड फर्टिलाइजर्स आने लगे। केमिकल बेस्ड फर्टिलाइजर्स में क्या होने को लगा, ये केमिकल्स अपने बॉडी पे रिएक्ट होने लगे, बच्चे लोगों की बॉडी पे रिएक्ट होने लगे, ऑर्गन्स पे रिएक्ट होने लगे, क्योंकि ये जो फर्टिलाइजर है ये एक केमिकल पैदा करती है नाइट्रेट। नाइट्रेट एक ऐसी केमिकल है जिस वजह से कैंसर के रोग ज्यादा बढ़ने को लगे। इसलिए गवर्नमेंट ऑफ इंडिया मोदी जी ने आने के बाद नेशनल टेस्ट हाउस, FSSAI और बहुत सारे ऐसे टेस्टिंग लैबोरेटरीज है, ओके, इनके साथ मिलके कुछ निर्माण किया हुआ है लीगल मेट्रोलॉजी डिपार्टमेंट के साथ। उसे नैनो फर्टिलाइजर्स बोलते हैं। नैनो यानी बहुत छोटी मात्रा का फर्टिलाइजर है ये, जो एग्रीकल्चर, हेल्दी एग्रीकल्चर पैदा करता है और पौष्टिक आहार पैदा करता है हम ह्यूमन बीइंग्स के लिए। और ये सारे वेदर में एग्रीकल्चर को सपोर्ट करता है, जिस वजह से ये एग्रीकल्चर हमारे लिए एक बहुत ही पहले जो हानिकारक होता था अभी पौष्टिक हो गया है। इसलिए हमें नैनो फर्टिलाइजर्स को ज्यादा सपोर्ट करना है। एग्रीकल्चर फार्मर्स जितने हैं उनको नैनो फर्टिलाइजर्स को हमको प्रमोट करना है। लास्ट में आपको लूंगा कि आप एज ए कंज्यूमर, आपको अगर कोई भी प्रोडक्ट खाने का या पीने का प्रोडक्ट है, ओके, आप कोई भी बेवरेजेस लेते हो, कोई भी चाय पीते हो, कोई भी दूध पीते हो, कोई भी प्रोडक्ट में अगर कुछ भी कंप्लेंट आती है, आपको एक नंबर में बता रहा हूँ जो नेशनल कंज्यूमर हेल्पलाइन ये मोदी जी के गवर्नमेंट ने कंज्यूमर अफेयर्स मिनिस्ट्री के साथ बनाया हुआ है, वो है 1915। आपका कोई भी कंप्लेंट रिगार्डिंग प्रोडक्ट या सर्विसेज, आपको कोई भी कंप्लेंट रहेगी, देयर आर 17 लैंग्वेजेस। मैं हिंदी में बात कर रहा हूँ, मैडम हिंदी में बात की, आप लोग तेलुगु हो, आपको तेलुगु में बात करना है, आप तेलुगु में भी कंप्लेंट दे सकते हो, आपको तेलुगु में रिप्लाई मिलेगा। द नंबर इज 1915। सारे लोग नोट कर लीजिए, ये नंबर आप आपके मोबाइल से डायल कर सकते हो। कोई भी प्रोडक्ट के रिलेटेड या सर्विस के रिलेटेड आपको तकलीफ है तो 1915। दूसरा, आपको आजकल मोबाइल पे बहुत सारे फ्रॉड कॉल्स आते रहेंगे, आपका KYC देना, ओके, बैंक के फ्रॉड मैसेजेस आते रहेंगे, इसका आपको शिकार होना नहीं है। ये एक साइबर क्राइम है। साइबर क्राइम का अगर कोई भी आप शिकार होते हो साइबर क्राइम का, साइबर क्राइम के लिए नंबर आप नोट कर लीजिए, नंबर नोट कर लीजिए 1930। अगर किसी को भी मोबाइल के द्वारा अगर कोई हानि पहुंचती है, फाइनेंशियल हानि पहुंचती है, साइबर क्राइम के लिए, साइबर क्राइम के लिए जो नंबर है वो 1930 है। ठीक है, तो यहीं पे मैं मेरे 2 शब्द में समाप्त कर रहा हूँ क्योंकि मेरे पास समय बहुत ही कम है।
Okay, and I wish all of you all the best. ఆర్గానిక్ ఫుడ్ ఉన్నది అసలు మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా ఉంటుందో మీ ఇంట్లో మీ పేరెంట్స్ అడగండి, అదర్వైజ్ మీ అమ్మమ్మని కానీ తాతని కానీ అడగండి. ఆర్గానిక్ ఫుడ్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. ఏది సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్ అనేది పెట్టుకుంటాడు. మనం పోయి చూసినామా? మనం పోయి చూడలే కదా మరి ఆర్గానిక్ పండించిందా అంటే ఇన్ఆర్గానిక్గా పండించిందా లేదు మనం చూడలే కదా. నేనైతే నమ్మను. మీరు నమ్ముతున్నారా ఆర్గానిక్ ఫుడ్ మీకు మార్కెట్లో దొరుకుతున్నాయంటే? నేను అస్సలు నమ్మను. ఆర్గానిక్ ఫుడ్ అసలు ఎట్లా తయారైతుందో మీకు తెలిస్తే మీరు ఎవ్వరు నమ్మరు. అసలు ఎరువులు ఎవరు చెప్పండి. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను చూసిన మా ఊళ్ళో ఎట్లా కింద ఆ గడ్డి మొత్తం నింపుని పెట్ట ఉంటుంది కదా మనం. ప్రతి ఇంటికి 5-6 గేదెలు కానీ 5-6 ఆవులు కానీ ఉండేది. ఇప్పుడు నాకు చూపించండి, ప్రతి ఇంటికి కాదు ప్రతి ఊళ్ళో కూడా 5-6 గేదెలు కానీ ప్రతి ఆవు కానీ లేవు. అసలు పెట్టలేనప్పుడు నీకు ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా వస్తుంది? పెట్టలేనప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పంట లేదు. వాడు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఆర్గానిక్ అనే ఒక వర్డ్ యాడ్ చేసుకుంటుండు. మనం పోయి చూసినామా? నాకు ఇప్పుడు వచ్చింది సార్, నేను ఆర్గానిక్ ఫుడ్ పండిద్దాం అనుకుంటున్నా, మన జిల్లాలో ట్యాక్స్ చేసి అమ్ముతున్నాను, అన్ని సూపర్ మార్కెట్ సప్లై చేస్తాను అన్నట్టు. నేను ఒకటే అన్నాను, నేను ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉందా నాకు చెప్పండి ఒకటే అన్నా. లేదు సార్ మేము పండిస్తున్నాం అన్నాను. నువ్వు పండిస్తున్నావు కదా, నన్ను ఇన్వైట్ చేయండి, పొలానికి ఇన్వైట్ చేయండి, చూస్తా అని చెప్పిన. పక్కన పెట్టేసాడు ఫోన్, పక్కన పెట్టేసాడు. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మేడం చెప్పారు కదా, మనం పొలం మొత్తం అయినాక వితౌట్ ఎరువులు కాకుండా ఓన్లీ పెంటతో మాత్రమే గ్రోత్ అయ్యే పంటని మనం ఆర్గానిక్ ఫుడ్ అంటాం. ఆర్గానిక్ కూరగాయలు పండించవచ్చు కానీ ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ గోధుమ మాత్రం పాసిబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ షుగర్ కూడా పాసిబుల్ కాదు, ఆర్గానిక్ బెల్లం కూడా పాసిబుల్ కాదు. వెజిటబుల్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది టెరిస్ మీద పండిస్తుంటారు. హైదరాబాద్లో అయితే ఏంటంటే మన ఇంట్లో ఉన్న చెత్తనే ఎరువులుగా వాడి టెరిస్ మీద లేదంటే వాళ్ళు ఉన్న చిన్న జాగాలోనే మంచిగా వేసుకుని పండిస్తుంటారు. అది ఒక మొత్తం 100% కాదు, మొత్తం ఉన్న జనాభాలో 20% అట్లా ఉంటుంది. కానీ మొత్తం మాత్రం అది కూడా పాసిబుల్ కాదు. అందరికి సప్లై అయ్యే వెజిటబుల్ అన్ని ఆర్గానిక్ అంటే నేను నమ్మనది. ఇప్పుడు పబ్లిక్ పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళకి తగ్గట్టు మనం ప్రొడక్ట్స్ చేసి ఇవ్వాలంటే దానికి ఒకటే మార్గం ఇనార్గానిక్ మెటీరియల్. అంటే దాని మీనింగ్ ఏంటి? పెస్టిసైడ్స్ చేస్తేనే నీకు 3 monthsలో రావాల్సిన పంట నీకు 1 monthలో వస్తుంది. కాబట్టి ఈ ఉరుకులు పరుగు కాలంలో నీకు ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతున్నానంటే మీరు ఎవరు నమ్మద్దు, తీసుకోవద్దు కూడా. దాన్ని ప్రోత్సాహం చేయాలి. ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఎవరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోరు. నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆర్గానిక్ ఫుడ్ అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందని కాబట్టి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ అని 96. అన్న ఒక్క నిమిషం. ఎక్కువ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ సార్ ఒకసారి సార్ సార్ మీరు ఉండండి.
శ్రీనివాస్, టి రమాదేవి, టి రమాదేవి, సమత, మేడం ఇటు చూడాలి మేడం. రైట్ స్వర్ణలత, నెక్స్ట్ ఏ స్వర్ణలత, రైట్ మేడం ఇటు చూడాలి. డి సౌందర్య, ది బేబీ సరోజి, రైట్ రైట్ ఓకే మేడం. రెడీ ఎన్ నాగలక్ష్మి, రెడీ మేడం. రైట్ రైట్ ఓకే కే నందకుమార్, మేడం. సార్ నందకుమార్, సార్ ఇటు చూడాలా ఫోటోకి. రైట్ త్వరగా రెడీ మేడం. రైట్ అమ్మ ఇటు వెంకట రమణ, అమ్మ ఇటు చూడాలా. రైట్ మేడం ఇటు ఆర్ మమత, చూడాలా. రెడీ అమ్మ ఇటు చూడాలా. రైట్ మేడం ఇటు చూడాలా. రైట్ రెడీ మేడం ఇటు చూడాలా. కే రాజు, రైట్ ఇంకెవరైనా ఉన్నాయా? మీరు అక్కడ పేరు రాయించి రిసీవ్ చేసుకున్నారు, మరి రాలేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు హోటల్ టైమ్స్ శ్రావణ్ కుమార్ గారు. జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చాము. వచ్చినందుకు సిడికోస్ సూపర్వైజర్ దీనిపై మరియు ఆర్మూర్ నుంచి కూడా చాలా మంది టీచర్లు కూడా వచ్చారు. నేను కూడా అనుకోలేదు. మీకందరికీ కూడా మరీ ధన్యవాదాలు. సార్ ఇటు చూడాలా. రెడీ సార్ సార్ రైట్ ఓకే సార్ సార్ రైట్ రెడీ సార్ 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 ఇటు చూడాలా. సార్ కార్యక్రమానికి జాతీయ వినియోగదారుల సదస్సు నవంబర్ 19 నిజామాబాద్ మహేశ్వరి భవన్లో ఇందూరు కన్స్యూమర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ ప్రోగ్రాము ముఖ్యంగా ఏంటంటే ఆహార కల్తీ మీద ఐసిడిఎస్ సిబ్బందికి మరియు ఇతరులు అందరికీ కూడా మేము ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసాము. దానిలో ఆహార కల్తీ గురించి నిత్యం జరుగుతున్న ఆహార కల్తీ ఏ విధంగా ఉందో అని క్లుప్తంగా వివరించడం జరిగింది. దీని ముఖ్య అతిథులుగా నగర ఎమ్మెల్యే గారు అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వసురం గారు, అలాగే DW అధికారి రసపి గారు, అడిషనల్ కమిషనర్ శంకర్ గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేశారు. దానికి మా ఇందూరు కన్స్యూమర్ తరఫున కూడా ధన్యవాదాలు పోతాం. సిసిఐ జాతీయ అధ్యక్షుడు ప్రీతి ఫైనల్ చేసి అలాగే
సీనియర్ జనరల్ సెక్రటరీ శివపాల్ గారికి సలనాయకుడు సిసి రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లీడర్ గారికి లీగల్ మెట్రాలజీ అధికారికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి అలాగే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఇల్లు కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శులు జిల్లా అధికారులు అనిల్ గారికి ప్రవీణ్ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రవీణ్ గారికి అలాగే ఈ సెమినార్కి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గవర్నమెంట్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం చేసినట్టుగా ప్రకటిస్తారు. రైట్ టు ఈట్ ఫుడ్, ఎందుకంటే మనకి ఒక యాక్ట్ ఉంది, మనకి యాక్ట్ ఫుడ్ యాక్ట్ ప్రకారం నెంబర్ 1 ఉంది, 2022లో వచ్చింది ఈ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారము ప్రాపర్ ఫుడ్ తినాలి, ప్రతి ఒక్కరికి తినాలి, ఎటువంటి హంగర్స్ ఉండకూడదు అన్నది మన యాక్ట్లో భాగం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచాను. ఏ ఒక్కరు కూడా ఆకలి చావాలంటే ఉండకూడదు. ఆకలి, అన్నం లేకపోవడం, ఆహారం లేకపోవడం అన్నటువంటి సమస్య ఉండకూడదని మనకు యాక్ట్ యాడ్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఇదైతే మీరు రేపు చిల్డ్రన్స్ డే కూడా ఉంది, అది కూడా చెప్తున్నాను. రేపు ఖచ్చితంగా చిల్డ్రన్స్ డే ప్రోగ్రాము డిఎల్ఎస్ మీటింగ్ హాల్ 5 ఉంది, దానికి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.